హలో గుడ్ ఈవినింగ్ ఆల్. జీవులలో వైవిధ్యం మరియు వర్గీకరణ ఇది పార్ట్ 2 వీడియో చూద్దాం. సో ఇందులో నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే మనకు పట్టిక ఉంది కదా, అది మీరు ప్రాపర్గా ప్రిపేర్ అవ్వాలి. సైంటిస్ట్ నేమ్, ఆ ఇయర్, ఎన్నెన్ని వర్గీకరణలలో ఎన్నెన్ని డొమైన్స్ ఉన్నాయి, ఇయర్ ఏంటి అవన్నీ. ఓకేనా. నెక్స్ట్ పార్ట్ వచ్చేసి మనకి 1758లో లిన్నేయస్ ప్రతిపాదించిన వర్గీకరణ శతాబ్దాలుగా ఉన్న వర్గీకరణలన్నింటినీ అధిగమించింది అనమాట. అంటే ఒక స్టెప్ ముందుకు వెళ్ళిపోయింది. ఓకేనా. ఈయన ద్వినామీకరణ విధానాన్ని ప్రవేశపెట్టారు. ద్వినామీకరణ అంటే బైనామియల్ నామిక్లేచర్. బైనామియల్ నామిక్లేచర్. ఓకేనా. ఈ బైనామియల్ నామిక్లేచర్ అంటే ఏంటి అని కనుక చూసుకున్నట్లయితే, ఒక జీవికి ఒక పేర్లు రెండు, ప్రజాతి పేరు, జాతి పేరు, ప్రజాతి జాతి, ఒక జీవిలో రెండు పేర్లు ఉంటాయన్నమాట. ఒకటి ప్రజాతి మరియు జాతి. ఫర్ ఎగ్జాంపుల్ హోమో సెపియన్స్ తీసుకున్నాం అనుకోండి. హోమో సెపియన్స్ తీసుకున్నాం అనుకోండి. హోమో వచ్చేసి మనకి ప్రజాతి, సెపియన్స్ వచ్చేసి జాతి. ఇలాగా ఒక జీవి పేరులో ప్రజాతి మరియు జాతి అనేది ఉండాలి. దీన్నే ద్వినామీ నామీకరణం లేదా బైనామియల్ నామిక్లేచర్ అని అంటాం. ఈ ద్వినామీకరణ విధానాన్ని తీసుకొచ్చింది ఎవరు అంటే లిన్నేయస్ గారు. ఓకేనా. మొట్టమొదటిగా మన లిన్నేయస్ గారి వర్గీకరణ వచ్చేసి థామస్ విట్టేకర్ గారు అడ్డుకున్నారు. థామస్ విట్టేకర్ గారు మొట్టమొదటిగా లిన్నేయస్ వర్గీకరణ అడ్డుకున్నది ఎవరు అంటే థామస్ విట్టేకర్. ఓకేనా. థామస్ విట్టేకర్ గారు ఏం చేశారంటే ఆ లిన్నేయస్ గారు ప్రతిపాదించిన వర్గీకరణకి ఇంకా 1969లో కొన్ని మార్పులు చేసి దాన్ని 5 రాజ్యాలుగా వర్గీకరించారనమాట. 5 రాజ్యాల వర్గీకరించారు థామస్ విట్టేకర్ గారు. ఓకేనా. 1969లో మనకి ఆ బాక్స్ ఉంది కదా ప్రీవియస్ క్లాస్లోనే, అది చూడండి తెలుస్తుంది. 1969లో థామస్ విట్టేకర్ గారు లిన్నేయస్ వర్గీకరణను అడ్డుకొని దానికి కొన్ని యాడ్ చేసి దాన్ని 5 రాజ్యాల వర్గీకరణగా ప్రతిపాదించడం జరిగింది. ఆ 5 రాజ్యాలు ఏంటి అంటే మొనిరా, ప్రొటిస్టా, ప్లాంటే, ఫంగై, యానిమేలియా. ఓకేనా. మొనిరా వచ్చేసి మనకి బ్యాక్టీరియా, ఫంగై అంటే శిలీంధ్రాలు, ప్లాంటే, యానిమేలియా, ప్రొటిస్టా. ఓకేనా. ఇందులో మనకు వచ్చేసి కేంద్రక పూర్వజీవులు, నిజకేంద్రక జీవులని చెప్పుకుంటాం. ఓకేనా. ఈ వర్గీకరణలో మొట్టమొదటిగా ఏంటంటే కేంద్రక పూర్వజీవులు, నిజ కేంద్రక జీవులుగా చెప్పుకోవచ్చు. కేంద్రకం లేనివి ప్రోటిస్టా. ఓకేనా. కేంద్రక రహిత జీవులు వచ్చేసి మనకి ప్రొటిస్టా. ఓకేనా. మొనిరా వచ్చేసి బ్యాక్టీరియా కిందకి తీసుకుంటాం. ఓకేనా. మొనిరా వచ్చేసి బ్యాక్టీరియా. ప్లాంట్, ఫంగై అంటే ఫంగై కూడా మనకి ఒక ప్లాంటే వచ్చేసి మనకి స్వయం పోషకాలు, అంటే మొక్కలన్నీ ఆహారాన్ని స్వయంగా తయారు చేసుకుంటాయి. ఫంగై వచ్చేసి అది మొక్కల్ని, అంటే దాని ఆహారం కోసం వేరే జీవులపై ఆధారపడదు, కానీ కాంప్లెక్స్గా ఉన్న కార్బన్ అణువులని సింపుల్గా మార్చి తింటుంది అనమాట. ఓకేనా. పెద్ద పెద్ద అణువులను చిన్నగా మార్చి ఫంగై, శిలీంధ్రాలు తింటాయి. యానిమేలియా, యానిమల్స్, జంతువులు మనం పరపోషకాలం, ఆబ్వియస్లీ మనం పరపోషకాలం. ఓకేనా. ఈ విధంగా విట్టేకర్ గారి వర్గీకరణ అనేది ఉందన్నమాట. ఈ థామస్ విట్టేకర్ గారు ప్రతిపాదించిన వర్గీకరణలో బ్యాక్టీరియా వచ్చేసి మనకి కేంద్రక రహిత జీవులు అనుకుందాం. ఓకేనా. యూకారియోట్స్. బ్యాక్టీరియా నథింగ్ బట్ ప్రొటిస్టా, మొనిరా. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి ప్రొటిస్టా.
ఈ ప్రొటిస్టా ఏకకణ కేంద్రక యుత జీవులు. ఓకేనా, సింగిల్ సెల్ అన్నమాట. ఏకకణ కేంద్రక యుత జీవులు ప్రొటిస్టా వచ్చేసి. ఓకేనా, ప్లాంట్ తీసుకుంటే మాత్రం ఆటోట్రోప్స్, స్వయం పోషకాలు. స్వయం పోషకాలు నథింగ్ బట్ ఆటోట్రోప్స్. ఆటోట్రోప్స్ అంటే మనకు తెలుసు కదా, ఆహారాన్ని తనంతటికి తానే తయారు చేసుకుంటాయి. సన్లైట్ నుంచి సూర్యకాంతిని మరియు ప్లస్ వాటర్ని, CO2ని ఇవన్నీ యూజ్ చేసుకొని దాని ఫుడ్ని అదే ప్రిపేర్ చేసుకుంటుంది. స్వయం పోషకాలు అంటే స్వయంగా తనని తానే పోషించుకుంటుంది. సో ఆటోట్రోప్స్ అన్నమాట. యానిమేలియా వచ్చేసి హెటిరోట్రోప్స్, పరపోషకాలు. పరపోషకాలు హెటిరోట్రోప్స్ అన్నమాట. ఆహారం కోసం వేరే మొక్కల మీద కావచ్చు, వేరే జంతువుల మీద కావచ్చు డిపెండ్ అవుతాయి అన్నమాట. ఇంకా నెక్స్ట్ వచ్చేసి మనకి ఫంగై. ఫంగై అంటే శిలీంధ్రాలు. శిలీంధ్రాలు ఇవి మనకి హెటిరోట్రోప్స్ అయినప్పటికీ కూడా జంతువులాగా, యానిమల్స్ లాగా వేరే యానిమల్స్ని తినడం కానీ వేరే ప్లాంట్స్ని తినడం కానీ అట్లా జరగదు. ఓకేనా, పెద్ద అయిన కర్బన అణువులను చిన్న కర్బన అణువులుగా మార్చి వాటిని ఆహారంగా తీసుకోవడం జరుగుతుంది ఈ ఫంగై. ఓకేనా, ఇలా ఫుడ్ హ్యాబిట్స్ ఆధారంగా మా జంతువుల్ని విట్టేకర్ గారు వర్గీకరించడం జరిగింది. ఓకేనా, ఈ బ్యాక్టీరియా కావచ్చు, ప్రొటిస్టా కావచ్చు, ఫంగై కావచ్చు, ఈ మూడింటిని ఒకటే రాజ్యంలో ఎందుకు చేర్చలేదు అంటే కొన్ని డిఫరెన్సెస్ అనేవి ఉన్నాయన్నమాట వాటి మధ్య. ఓకేనా, ఆ డిఫరెన్సెస్ వల్ల సిమిలారిటీస్ ఉన్నాయి, డిఫరెన్సెస్ ఉన్నాయి. వాటి వల్ల ఆ మూడింటిని ఏదో ఒక ఫ్యామిలీలో ప్లాంటైలో కానీ యానిమేలియాలో కానీ చేర్చడానికి వీలు అవ్వలేదు. ఓకేనా, స్పెషల్ క్వాలిటీస్, స్పెషల్ ఫీచర్స్, స్పెషల్ క్యారెక్టర్స్ వాటి వల్ల వాటిని ఆ మూడింటిని ప్రొటిస్టా కావచ్చు, బ్యాక్టీరియా కావచ్చు, ఫంగై కావచ్చు వీటిని యానిమేలియాలో కానీ ప్లాంటైలో కానీ చేర్చడానికి వీలు పడలేదన్నమాట. ఓకేనా, నెక్స్ట్ వచ్చేసి మనకి ఇది వర్గీకరణలో విట్టేకర్ గారు చాలా ప్రతిభ కనబరిచారు. ఓకేనా, నూతన పద్ధతులు, నూతన ఆధారాలు పొందుపరిచి ఈయన చాలా వర్గీకరణలో చాలా మార్పులు తీసుకురావడం జరిగింది. ఓకేనా, ఎక్కువ వేడి నీటిలో జీవించే యానిమల్ బ్యాక్టీరియా కావచ్చు వీటిని ఏమంటారంటే టర్మోఫైల్స్, హాలోఫైల్స్ ఇలా వర్గీకరించడం జరుగుతుంది. జీవుల్లో అంటే అన్ని జీవుల్లో ఒకే రకమైన DNA ఉండదు, వాటి DNAలో కూడా మార్పు చోటు చేసుకోవడం జరుగుతుంది. అసలు ఫస్ట్ యానిమల్స్ జీవులు అనేవి ఎక్కడి నుంచి వచ్చాయి అంటే కేంద్రక పూర్వజీవులు కావచ్చు, నిజ కేంద్ర కణాలు పుట్టుక కావచ్చు ఎక్కడి నుంచి జరిగింది అనడంలో కొన్ని సిద్ధాంతాలు మనుగడలో ఉన్నాయి. అవే ల్యూకా సిద్ధాంతం. ల్యూకా అంటే లాస్ట్ యూనివర్సల్ కామన్ యాన్సిస్టర్. లాస్ట్ యూనివర్సల్ కామన్ యాన్సిస్టర్ అనే కణం నుంచి మనకి కేంద్రక పూర్వజీవులు కావచ్చు, నిజ కేంద్రక జీవులు కావచ్చు పుట్టాయని ఒక బిలీఫ్ అన్నమాట. ఓకేనా, లాస్ట్ మొట్టమొదటి కణాన్ని యూకా అని అంటాం. ఓకేనా,
ఈ ల్యూకా కణం నుంచే మిగిలిన తర్వాత కణాలు, తర్వాత యానిమల్స్ కావచ్చు, ప్లాంట్స్ కావచ్చు, ఇవన్నీ వచ్చాయని మన నమ్మకం అన్నమాట. పరిణామ క్రమంలో ఈ మూడు రకాల రంగాల్లో నిర్దేశించాయన్నమాట. పరిణామం క్రమంలో తర్వాత కాలంలో వివిధ రకాల కణాలు పుట్టుకొచ్చాయి. అవి వరుస వాటన్నిటిలో కల్లా ఒక 3 రకాలు మనుగడలోకి రావడం జరిగింది. ఓకేనా? అరాకియా, బ్యాక్టీరియా, యూకారియా 3 రకాలు. అరాకియా, బ్యాక్టీరియా, యూకారియా ఈ రెండు వచ్చేసి కేంద్రక పూర్వ జీవులు. ఇది వచ్చేసి నిజ కేంద్రకం. ఓకేనా? అరాకియా, బ్యాక్టీరియా వచ్చేసి కేంద్రక పూర్వం. ఇందులో కణకోశాన్ని కలిగిన కేంద్రకం అనేది ఉండదు. కేంద్రక పూర్వ జీవులు అంటే మనకు తెలుసు కదా. ఓకేనా? కణద్రవ్యంలో మాత్రమే తేలియాడుతూ ఉంటుంది. కేంద్రక పదార్థం కణద్రవ్యంలో తేలియాడుతూ ఉంటుంది. బ్యాక్టీరియాలో కణకవచం లేకపోయినప్పటికీ కూడా పెప్టిడోగ్లైకాన్స్ అనే రసాయన పదార్థంతో దాని చుట్టూ కణత్వచం పెప్టిడోగ్లైకాన్స్ తో నిర్మితమై ఉంటుంది. పెప్టిడోగ్లైకాన్స్ తో నిర్మితమై ఉంటుంది కణత్వచం. బ్యాక్టీరియా యొక్క కణత్వచం దేనితో నిర్మితం? మనకి బిట్ అడగొచ్చు చూడండి. బ్యాక్టీరియా యొక్క కణత్వచం దేనితో నిర్మితమై ఉంటుంది అంటే పెప్టిడోగ్లైకాన్స్ తో. ఓకేనా? ల్యూకా అనేది లాస్ట్ యూనివర్సల్ కామన్ యాన్సిస్టర్ అని చెప్తాం. అదేంటంటే ఒక చిన్న కణం నుంచి ఇప్పుడున్న జీవులన్నీ ఉద్భవించాయని ఒక నమ్మకం. ఓకేనా? ల్యూకా అనేది ఒక ల్యూకా అనేది మొట్టమొదటి కణం. ఆ కణం నుంచే మిగతా జీవులు అనేవి ఆవిర్భవించాయని నమ్మకం అన్నమాట. ఓకేనా? ల్యూకా అబ్రివేషన్ చూసుకోండి, ఇంపార్టెంట్. దానిలో ఉన్న 3 రకాల 3 టైప్స్ ఆఫ్ స్పీసీస్ ఏంటంటే అరాకియా, బ్యాక్టీరియా, యూకారియా. అరాకియా బ్యాక్టీరియా అనేది కేంద్రక పూర్వం, యూకారియా అనేది కేంద్రక యుతం. ఓకేనా? నిజ కేంద్రకం ఉంటుంది యూకారియాలో. నిజ కేంద్రకం అంటే కణత్వచం కలిగిన కేంద్రకం. ఓకేనా? ఇది మనకి యూకా గురించిన ఇన్ఫర్మేషన్. వర్గీకరణ విధానంలో అమరిక అంటే మనకి ఫర్ ఎగ్జాంపుల్ ఒక జీవి ఉందనుకో, దాన్ని ఏ విధంగా వర్గీకరించాలి, ఎట్లా అమర్చాలి అనేది చూద్దాం ఇప్పుడు. ఓకేనా? ఫస్ట్ వచ్చేసి మనకి జాతి, ప్రజాతి, కుటుంబం, క్రమం, తరగతి, విభాగం, రాజ్యం, రంగం, జీవం. ఓకేనా? లైఫ్, డొమైన్, కింగ్డమ్, ఫైలం, క్లాస్, ఆర్డర్, ఫ్యామిలీ, జీనస్, స్పీసెస్. ఓకేనా? జీనస్ మరియు స్పీసెస్. ఈ విధంగా మనం ఒక జీవిని అనేది అమర్చడం జరుగుతుంది. వర్గీకరణ విధానంలో పైనుంచి కిందకు వచ్చేటప్పుడు పోలికలు అనేవి సిమిలారిటీస్ ఎక్కువగా ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ మనకి జాతి అంటే మానవులంతా ఒకటే జాతి. మానవులు ఒక జాతి. ఈ మానవుల మధ్య సిమిలారిటీస్ అనేవి, ఇద్దరు మానవుల మధ్య సిమిలారిటీస్ అనేవి ఎక్కువ ఉంటాయి. ఓకేనా? మానవుల మధ్య సిమిలారిటీస్ మనకి ఎక్కువ కనిపిస్తాయి. పైకి వెళ్ళే కొద్దిగా పోలికలు తగ్గుతాయి. జాతి వచ్చేసి మానవులు, ప్రజాతి వచ్చేసి ఇంకా ఏదైనా ప్రజాతి వచ్చేసి మనము ప్రైమేట్స్ కదా. ప్రైమేట్స్ అంటే పీరియడ్స్ వచ్చేవి. మనము చింపాంజీ, మనుషులు, హ్యూమన్ బీయింగ్స్, చింపాంజీస్, ఇట్లాంటి కోతులు, ఇట్లాంటివన్నీ ప్రైమేట్స్ అన్నమాట. మనకి కోతులకి లేదంటే మనకి చింపాంజీలకి సిమిలారిటీస్ ఎక్కువ ఉంటాయా? ఉండవు కదా. అంటే జాతిలో ఎక్కువ సిమిలారిటీస్ ఉంటాయి. ఈవెన్ పైకి వెళ్ళే కొద్దిగా క్రమం, ఆర్డర్లో, క్లాస్, ఇట్లా జాతిలో అంటే మానవులంతా ఒక జాతి, లేదంటే కోతులంతా ఒక జాతి. 2 కోతుల మధ్య సిమిలారిటీస్ ఉంటాయి కానీ ఒక కోతి ఒక మనిషి మధ్య అయితే సిమిలారిటీస్ ఉండవు కదా. అంటే పైకి వెళ్ళే కొద్దిగా
యానిమల్స్ అనేవి యాడ్ అవుతూ ఉంటాయి. క్లాస్లో వేరుంటాయి, ఆర్డర్లో వేరుంటాయి, అట్లా వేరుంటాయి. అంటే పైకి వెళ్ళే కొద్దిగా సిమిలారిటీస్ అనేవి తగ్గుతాయి. కిందకు వచ్చే కొద్దిగా సిమిలారిటీస్ అనేవి పెరుగుతాయి అన్నమాట. ఓకేనా? జాతి, ప్రజాతి, కుటుంబం, క్రమం, తరగతి, విభాగం, రాజ్యం, రంగం, జీవం. స్పీసెస్, జీనస్, ఫ్యామిలీ, ఆర్డర్, క్లాస్, ఫైలం, కింగ్డమ్, డొమైన్, లైఫ్, డొమైన్, కింగ్డమ్, ఫైలం, క్లాస్, ఆర్డర్, ఫ్యామిలీ, జీనస్, స్పీసెస్. ఓకేనా? ఈ విధంగా ఆర్డర్ అనేది గుర్తుపెట్టుకోవాలి కంపల్సరీ. పైనుంచి కిందకు వచ్చే వర్గీకరణలో పైనుంచి కిందకు వస్తుంటే పోలికలు పెరుగుతాయి, అంటే సిమిలారిటీస్ పెరుగుతాయి. పైకి వెళ్ళే కొద్దిగా డిఫరెన్సెస్ పెరుగుతాయి. ఓకేనా? ఇది మనకి వర్గీకరణ విధానంలో ఒక జీవిని ఫస్ట్ దాని జాతి. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్ మానవుడు ఉన్నాడు అనుకోండి, మానవుడు. ఓకేనా? ఇవన్నీ ఎలా అమరుస్తామంటే ఫస్ట్ జాతి రాయాలి. ప్రజాతి, జాతి వచ్చేసి హోమో, ప్రజాతి సెపియన్స్. తర్వాత కుటుంబం, ఫ్యామిలీ ఏంటి. తర్వాత క్రమం, తరగతి, విభాగం, రాజ్యం, రంగం, లైఫ్, జీవం. ఇట్లా అమర్చాలన్నమాట. వర్గీకరణ విధానంలో ఇలా అమర్చాలి. ఓకేనా? నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే మనకి విట్టేకర్ గారు 1969లో విట్టేకర్ వర్గీకరించిన వర్గీకరణలోని 5 రాజ్యాలని పరిశీలిద్దాం. ఓకేనా? విట్టేకర్ గారు వర్గీకరించిన 5 రాజ్యాల వర్గీకరణ ఇన్ డీటెయిల్గా చూద్దాం. ఇప్పుడు మనం మొనీరాని చూద్దాం. ఓకేనా? మొనీరా వచ్చేసి ఏకకణజీవి, అంటే సింగిల్ సెల్ యానిమల్, కేంద్రక రహితం. ఇందులో కేంద్రకం ఉండదు, అంటే కేంద్రకాన్ని ఆవరించి కేంద్రక త్వచం అనేది ఉండదు. ఓకేనా? కణద్రవ్యంలో తేలియాడుతూ ఉంటుంది జీవ పదార్థం అనేది. ద్విధా విచ్ఛితి ద్వారా ప్రత్యుత్పత్తి జరుగుతుంది. ద్విధా విచ్ఛితి అంటే బైనరీ ఫిషన్, రెండుగా ఒక జీవి తల్లి జీవి రెండుగా విడిపోయి పిల్ల జీవి ఫామ్ అవుతుంది. ద్విధా విచ్ఛితి ద్వారా ప్రత్యుత్పత్తి. శరీరం వెలుపల నుండి అంటే బాహ్య వాతావరణం నుంచి ఆహారాన్ని సేకరిస్తుంది అనమాట. ఓకేనా? కశాపం మరియు శైలికల సహాయంతో చలిస్తాయి. ఓకేనా? శైలికల వంటి నిర్మాణాలు, కశాపాల వంటి నిర్మాణాల సహాయంతో చలిస్తాయి అన్నమాట. ఎగ్జాంపుల్స్ వచ్చేసి మనకి బ్యాక్టీరియా, సైనోబాక్టీరియా. ఈ మొనీరా జీవులు వచ్చేసి కొన్ని హానికరమైనవి, కొన్ని ఉపయోగకరమైనవి. చాలా వరకు ఉపయోగకరమైనవి, కొన్ని మాత్రమే హార్మ్ఫుల్ చేసే ఉన్నాయి. వీటిని ఎలా పరిశీలించాలంటే జాగ్రత్తగా మీ ఉపాధ్యాయుడి యొక్క పర్యవేక్షణలో, పిల్లలు అంటే స్కూల్లో పిల్లలు ఉంటారు కదా, ఉపాధ్యాయుడి పర్యవేక్షణలో మాత్రమే వీటిని పరిశీలించాలి. ల్యాబ్లో స్లైడ్స్ ద్వారా మాత్రమే పరిశీలించాల్సి ఉంటుంది. ఇందులో వచ్చేసి మనకి 3 రకాలు ఉన్నాయి. ఓకేనా? ఈ రాజ్యంలో ప్రధానంగా 3 సమూహాలు కనిపిస్తాయి. 3 సమూహాలు. మొనీరా రాజ్యంలో 3 సమూహాలు ఉన్నాయి. సమూహాలు అవేంటంటే, ఒకటి ఆర్కిబ్యాక్టీరియా. ఈ ఆర్కిబ్యాక్టీరియాని అతి పురాతన బ్యాక్టీరియా అని కూడా అంటాం. అతి పురాతన బ్యాక్టీరియా. అతి పురాతన బ్యాక్టీరియా అంటే ఇది ఎప్పటి నుంచో జీవించి ఉంది. జీవించి ఉన్న బ్యాక్టీరియా పూర్వకాలం నుంచి. స్టిల్ ఇప్పటికీ కూడా ఈ బ్యాక్టీరియా అనేది జీవించి ఉండడం జరుగుతుంది. ఆర్కిబ్యాక్టీరియా అనేది ఉష్ణ అడుగుల్లో లేదా వేడి నీటి బుగ్గల్లో నివసించడం జరుగుతుంది. నెక్స్ట్ వన్ వచ్చేసి మనకి యూ బ్యాక్టీరియా. ఆర్కిబ్యాక్టీరియా తర్వాత యూ బ్యాక్టీరియా. స్ట్రెప్టోకోకస్, మరియు రైజోబియం ఈకోలై.
రైజోబియం అంటే మనకి వేరుశనగ యొక్క వేరు బుడిపెల్లో ఉండి సహజీవనం చేస్తూ నత్రజని స్థాపనకు ఉపయోగపడుతుంది ఈ రైజోబియం అనే బ్యాక్టీరియా. ఈ రైజోబియం వల్ల మానవునికి చాలా ఉపయోగం ఉన్నాయి. అందుకే మనం ఫస్ట్లో ఆల్రెడీ చెప్పుకున్నాం కదా, మొనిరా జీవుల వల్ల కొన్ని జీవుల వల్ల నష్టం ఉంది, కానీ చాలా వరకు లాభాలే ఉన్నాయి. ఈ రైజోబియం అనే బ్యాక్టీరియా నత్రజని స్థాపన చేయడం వల్ల లెగ్యుమినేసి వేర్లలో నత్రజని స్థాపన చేయడం కోసం ఇది సహజీవనం చేస్తుంది. ఓకేనా. ఈకోలై బ్యాక్టీరియా కూడా చాలా రకాల ఉపయోగాలు మనకు ఉన్నాయి ఈకోలై బ్యాక్టీరియా వల్ల కూడా. ఇంకా థర్డ్ వన్ వచ్చేసి మనకి సైనో బ్యాక్టీరియా, బ్లూ గ్రీన్ ఆల్గే అంటాం కదా, సైనో బ్యాక్టీరియా. థర్డ్ వన్ వచ్చేసి బ్లూ గ్రీన్ ఆల్గే. బ్లూ గ్రీన్ ఆల్గే అంటాం దీన్ని. ఓకేనా. ఈ బ్లూ గ్రీన్ ఆల్గే వచ్చేసి వీటి బాహ్య నిర్మాణం శైవలాల వలె ఉంటుంది, అంతర్నిర్మాణం బ్యాక్టీరియాను పోలి ఉంటుంది. ఓకేనా. వీటి బాహ్య నిర్మాణం శైవలాలను పోలి ఉంటుంది, అంతర్నిర్మాణం బ్యాక్టీరియాని పోలి ఉంటుంది. కానీ ఇది నిజమైన బ్యాక్టీరియా మాత్రం కాదు. మనకి ఇలా బిట్ అడగవచ్చు, నిజమైన బ్యాక్టీరియా కాని బ్యాక్టీరియా ఏది కింది వానిలో? అరాకియా, ఆర్కి బ్యాక్టీరియా, యూ బ్యాక్టీరియా, సైనో బ్యాక్టీరియా ఆప్షన్స్. మనం అప్పుడు ఏది చూస్ చేసుకోవాలి? సైనో బ్యాక్టీరియా. ఓకేనా. బ్లూ గ్రీన్ ఆల్గే అని దేన్ని అంటామనంటే అది కూడా సైనో బ్యాక్టీరియానే. ఓకేనా. అతి పురాతన బ్యాక్టీరియా ఏది అంటే ఆర్కి బ్యాక్టీరియా అని చెప్పొచ్చు. వేడి నీటి బుగ్గల్లో నివసించే బ్యాక్టీరియా ఏది అంటే అది కూడా ఆర్కి బ్యాక్టీరియా. ఓకేనా. అతి పురాతన బ్యాక్టీరియా కూడా ఆర్కి బ్యాక్టీరియానే. ఓకేనా. రైజోబియం మొక్క వేళ్లలో సహజీవనం చేసే బ్యాక్టీరియా ఏ సమూహంలో ఉంటుందంటే యూ బ్యాక్టీరియా. ఓకేనా. స్ట్రెప్టోకోకస్, రైజోబియం, ఈకోలై ఇవన్నీ యూ బ్యాక్టీరియా కిందకు వస్తాయి. ఓకేనా. లెగ్యుమినేసి మొక్కల వేర్లలో సహజీవనం చేసే బ్యాక్టీరియా సమూహం ఏది అంటే యూ బ్యాక్టీరియా అని చెప్పాలి. ఓకేనా. అతి పురాతన బ్యాక్టీరియా ఏది అంటే ఆర్కి బ్యాక్టీరియా అని చెప్పాలి. బ్లూ గ్రీన్ ఆల్గే లేదా శైవలాల పోలిన నిర్మాణం కలిగి ఉండి నిజ బ్యాక్టీరియా కాని బ్యాక్టీరియా ఏది అంటే మాత్రం సైనో బ్యాక్టీరియా అని చెప్పాలి. ఇది మనకి మొనిరా గురించి ఇన్ఫర్మేషన్. ఇప్పుడు మనం ప్రొటిస్టా చూద్దాం. గురించి చూద్దాం. ఇందులో వచ్చేసి చాలా వరకు ఏకకణ జీవులు, కొన్ని బహుకణ జీవులు. మనకి మొనిరా ఏంటి? అన్ని ఏకకణ జీవులు. ఇందులో వచ్చేసి కొన్ని ఏకకణ జీవులు, ఆల్మోస్ట్ అన్ని ఏకకణ జీవులు, కొన్ని మాత్రం బహుకణ జీవులు. ఓకేనా. నిజ కేంద్రకం ఉంటుంది. మనకి మొనిరాలో కేంద్రకం ఉండదు, అంటే కేంద్రక పూర్వ జీవులు మొనిరా. ప్రొటిస్టా వచ్చేసి కేంద్రక యుత జీవులు, అంటే నిజ కేంద్రకం ఉంటుంది ఇందులో. నెక్స్ట్ వచ్చేసి పరజీవుల భక్షణ ద్వారా పోషణ జరుపుకుంటుంది, అంటే వేరే జీవులు భక్షించడం ద్వారా పోషణ అంటే ఆహారాన్ని గ్రహిస్తుంది, అంటే ఇవి పరపోషకాలు అనమాట. కొన్ని మనకి స్వయం పోషకాలు, అంటే కొన్ని ఇందులో ఆహారాన్ని తయారు చేసుకునేవి కూడా ఉన్నాయి. ఎక్సెప్షన్స్. ఓకేనా. ఎక్సెప్షన్స్ ఉన్న పాయింట్స్ని కంపల్సరీ గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి మనకి ఇవి ఒంటరిగా కావచ్చు, ఇప్పుడు పారామీషియం ఉంది. ఓకేనా. ఒంటరిగా కావచ్చు, లేదంటే అమీబా లాంటివి ఉన్నాయి, సమూహాలుగా కావచ్చు, అంటే చాలా యానిమల్స్ ఒకటే దగ్గర ఉండొచ్చు. అట్లా ఒంటరిగా కావచ్చు, సమూహాలుగా కావచ్చు, ఇవి నివసిస్తాయి అన్నమాట. ఓకేనా. కణం లోపల కొన్ని కణాంగాలు కనిపిస్తాయి. ఇందులో మనకి మొనిరాలో వచ్చేసి ఎటువంటి కణాంగాలు ఉండవు, ఎందుకంటే అది ఏకకేంద్రక జీవి కాబట్టి, అంటే ఒకే కణం ఉంటుంది. ఇందులో కణంలో కొన్ని కణాంగాలు కనిపిస్తాయి అన్నమాట. ఓకేనా. వీటిలో ప్రత్యుత్పత్తి ఏ విధంగా జరుగుతుందంటే ద్విధా విచ్ఛిత్తి ద్వారా, బహుధా విచ్ఛిత్తి ద్వారా, సంయుగ్మం ద్వారా. ఫర్ ఎగ్జాంపుల్ మనకి ద్విధా విచ్ఛిత్తి ఉందనుక, పారామిషియం ఉంది, స్లిప్పర్ యానిమల్ క్యూర్ అంటాం కదా, ఇది రెండుగా విడిపోవడం వల్ల రెండు పారామిషియంలు ఏర్పడతాయి. ఇది ద్విధా విచ్ఛిత్తి అనుకోవచ్చు. బహుధా విచ్ఛిత్తి ఒకటే జీవి, ఒక తల్లి జీవి అనేక రకాలుగా, చాలా రకాలుగా జీవులు ఏర్పరుస్తుంది. అమీబా, యూగ్లినా, పారామిషియం. ఓకేనా. ద్విధా విచ్ఛిత్తి, బహుధా విచ్ఛిత్తి సంయుగ్మం ద్వారా, అంటే కాంజుగేషన్ ద్వారా వీటిలో ప్రత్యుత్పత్తి అనేది జరుగుతుంది. అమీబా ఫర్ ఎగ్జాంపుల్ ఇది అమీబా అనుకోండి. అమీబా ఇక్కడ ఆహారం, ఫుడ్ మాలిక్యూల్ ఉంది.
ఈ అమీబా వచ్చేసి ఫుడ్ మాలిక్యూల్కి ఇలా ఇలా చేసుకుంటుంది. అంటే ఇక్కడ దాని చుట్టూ ఒక రిక్తిక లాంటిది ఏర్పరచుకుంటుంది. ఇది ఫుడ్ వ్యాక్యూల్ అంటాం. దాని చుట్టూ ఇలా ఏర్పరిచి లోపలికి ఆహారాన్ని తీసుకుంటుంది. ఓకేనా, దీన్ని ఫుడ్ వ్యాక్యూల్ అంటారు. ఇది మనకి ప్రోటిస్టా గురించి. ఎగ్జాంపుల్స్ మాత్రం గుర్తుపెట్టుకోవాలి బాగా. ఇప్పుడు మనం శిలీంధ్రాల గురించి చూద్దాం. ఈ శిలీంధ్రాల్లో వచ్చేసి కొన్ని ఏకకణ జీవులు, చాలా వరకు బహుకణ జీవులు. ఓకేనా, మనకి మొనిరా వచ్చేసి అన్ని ఏకకణ జీవులు, ప్రోటిస్టా వచ్చేసి అన్ని బహుకణ జీవులు, అన్ని ఏకకణ జీవులు, కొన్ని బహుకణ జీవులు. ఇప్పుడు మనకి శిలీంధ్రాలు వచ్చేసరికి చాలా వరకు బహుకణ జీవులు, కొన్ని మాత్రమే ఏకకణ జీవులు. ఓకేనా, వీటిలో కూడా నిజ కేంద్రకం ఉంటుంది, కేంద్రకంలో కణాంగాలు అనేవి ఉంటాయి. వీటి ప్రత్యుత్పత్తి అనేది సిద్ధ బీజాల ద్వారా జరుగుతుంది అనమాట. ఓకేనా, సిద్ధ బీజాల ద్వారా జరుగుతుంది. ఇవి ఎలా కనిపిస్తాయి అంటే మనకి తల మీద బొడుపుల వంటి నిర్మాణాల మాదిరిగా కనిపిస్తాయి. ఓకేనా, లేదంటే ఒక గొడుగు మాదిరిగా కనిపించడం జరుగుతుంది, గొడుగు మాదిరి. వీటిని మనం పుట్టగొడుగులు అని అంటాం కదా, మీరు చూసే ఉంటారు. పుట్టగొడుగులు అంటాం కదా, అవి మనకి శిలీంధ్రాలు అనమాట. ఇలా తల మీద బొడుపు వచ్చిన నిర్మాణం లాంటిది కానీ, ఇలా గొడుగు లాంటి నిర్మాణంతో కానీ ఉన్నట్లయితే ఇవి శిలీంధ్రాలు. ఓకేనా, ఇవి వర్షం పడినప్పుడు ఎక్కువ కనిపిస్తాయి. చెట్ల మొద్దుల మీద మొలుస్తూ ఉంటాయి అన్నమాట. వీటిని మనం అబ్జర్వ్ చేస్తే ఈజీగా కనిపిస్తాయి. ఈ పుట్టగొడుగు లాంటివి వచ్చేసి మనకి ఈజీగానే చూస్తే కనిపిస్తాయి. వీటిని మాత్రం మనం మైక్రోస్కోప్లో అబ్జర్వ్ చేసి చూడాలి. ఈ తల మీద బొడుపు వంటి నిర్మాణాలు ఏర్పడాయి. ఇవేంటంటే చిన్న చిన్న వేర్ల మాదిరి నిర్మాణాలు కలిగి ఉంటాయి, చెట్లను అంటు పెట్టుకోవడానికి. కానీ మొక్కలకు ఉండే వేర్ల లాంటి నిర్మాణాలు మాత్రం కాదు ఇవి. ఓకేనా, ప్రత్యుత్పత్తి అనేది సిద్ధ బీజాల ద్వారా జరుగుతుంది. ఎగ్జాంపుల్ రైజోపస్, మ్యూకర్, అగారికస్, ఈస్ట్ అనేది మనకి చాలా బాగా ఉపయోగపడుతుంది. అంటే ఫర్మెంటేషన్కి బేకరీ షాప్స్లో కావచ్చు, ఇట్లా చాలా రకాల ఫుడ్ ఫెర్మెంట్ అవడానికి మైదా పిండిలో ఫెర్మెంటేషన్కి కావచ్చు, మనకి ఆల్కహాల్ తయారీలో కావచ్చు ఈస్ట్ని మనం యూజ్ చేస్తూ ఉంటాం. ఇది శిలీంధ్రాలకు చెందింది మనం యూజ్ చేసే ఈస్ట్. ఓకేనా, ఇవి మనకి శిలీంధ్రాల గురించి. నెక్స్ట్ మనం వృక్షరాజ్యం గురించి చూద్దాం, ప్లాంట్ కింగ్డమ్. ఇప్పుడు మనం వృక్షరాజ్యం గురించి కనుక చూసుకున్నట్లయితే, వృక్షాల్లో వచ్చేసి మనకి ఏకకణ మొక్కలు ఉంటాయి, బహుకణ మొక్కలు ఉంటాయి. వీటిలో ఆహారాన్ని అన్ని స్వయంగా తయారు చేసుకుంటాయి. వీటిలో సూర్యకాంతిని ఉపయోగించుకొని CO2ని తీసుకొని ఫుడ్ మెటీరియల్ అనేది తన ఓన్గా ప్రిపేర్ చేసుకుంటుంది. సో వీటిని ఆటోట్రోప్స్ లేదా స్వయం పోషకాలు అనే పేరుతో మనం మొక్కల్ని పిలవడం జరుగుతుంది. ఇవన్నీ ఆటోట్రోప్స్ అన్నమాట. మొక్కలపై మనం ఆధారపడి జీవిస్తున్నాం, ప్రత్యక్షంగా కావచ్చు, పరోక్షంగా కావచ్చు. మనం అందరం మొక్కలపై ఆధారపడి జీవించే వాళ్ళమే. ఇందులో హరితరేణువు అనే నిర్మాణం ఉండడం వల్ల ఆహారాన్ని తనంతటికి తాను తయారు చేసుకోగలుగుతుంది. ఓకేనా, హరితరేణువు వల్ల. ఓకేనా, ఇట్లా మొక్కల నిర్మాణంలో వివిధ రకాల వైవిధ్యాలు అనేవి మనం గమనించడం జరుగుతుంది. మొక్కల్లో ఏ వైవిధ్యాలు మనం గమనిస్తామంటే, వాటికి పుష్పాలు ఉన్నాయా లేవా. ఫస్ట్ చూసేది ఏంటి అంటే మొక్క విభజించడానికి వీలుగా ఉందా లేదా. అంటే కొమ్మ, కాండం, పత్రం, ఇట్లా వేరు ఇట్లాంటివి విభజించడానికి వీలుగా ఉందా లేదా. అట్లా విభజించడానికి వీలు లేని మొక్కల్ని మనం కాండం, పత్రం, వేర్లు, పుష్పం ఇట్లాంటివన్నీ విభజించడానికి వీలు లేని మొక్కను ఏమంటారు అంటే థాలస్ అంటాం. ఇట్లా ఉంటుంది. దీనిలో వేరేది, కాండం ఏది, పత్రం ఏది, పుష్పం ఏదని మనం విభజించగలుగుతామా, చెప్పగలుగుతామా? చెప్పలేం కదా. అట్లాంటి దాన్ని మనం థాలస్ అంటాం. వీటిని థాలోఫైట్స్ అంటారు, థాలస్. ఓకేనా, నెక్స్ట్ వచ్చేసి మనకి అవి పుష్పాలను ఇస్తాయా ఇవ్వవా, వాటిని నీరు ఖనిజ లవణాలను శోషించుకొని మొక్కకు అందించడానికి ప్రసరణ వ్యవస్థ ఉందా లేదా. ఈ విధంగా మొక్కలు అనేవి మనం వర్గీకరించడం జరుగుతుంది. ఫస్ట్ ఏంటంటే మనకి వేరు, కొమ్మ, కాండం అనేది మొక్కను విభజించడానికి వీలుగా ఉందా లేదా. సెకండ్ వన్ వచ్చేసి నీరు ఖనిజ లవణాలను శోషించి
మొక్క అంతటికి ప్రసరణ చేసే ప్రసరణ రవాణా వ్యవస్థ ఏమైనా ఉందా లేదా, లేదంటే పుష్పాలను ఇస్తాయా ఇవ్వవా, అంటే ఒక మొక్క నుంచి వేరే మొక్క ఉత్పత్తి అవుతుందా లేదా, ఇలా అన్ని మనం చూస్తూ ఉంటాం. ఓకేనా. మొక్కలు వివిధ రకాలు ఉంటాయి. అవి కొన్ని పుష్పాలు ఇస్తాయి, కొన్ని పుష్పాలు ఇవ్వవు, కొన్ని ఫలాలను ఇస్తాయి, కొన్ని ఫలాలను ఇవ్వవు. గడ్డి జాతి మొక్కలు ఉంటాయి. గడ్డి జాతి మొక్కలు గింజలు ఇస్తాయా అని మనకి ఇచ్చారు బుక్లో. అవును, గడ్డి జాతి మొక్కలు గింజలు ఇస్తాయి. వరి మరియు మొక్కజొన్న కూడా గడ్డి జాతి మొక్కలే. ఓకేనా. మనం వాటి నుంచి విత్తనాలు వస్తున్నాయి కదా, వరి విత్తనాలు, మొక్కజొన్న విత్తనాలు వస్తున్నాయి కదా, ఈవెన్ అవి కూడా మనకి గడ్డి జాతి మొక్కల కిందకే వస్తాయి అన్నమాట. నెక్స్ట్ వచ్చేసి మనకి మాస్ మొక్కల గురించి చూద్దాం. మాస్ మొక్కలు. ఓకేనా. ఎగ్జాంపుల్ వచ్చేసి ఫ్యూనేరియా. నాచు మొక్కలు అంటాం కదా, వర్షం పడినప్పుడు కొమ్మ దుంగల పైన కావచ్చు, మన గోడల మీద కావచ్చు, గ్రీన్ కలర్లో నాచు లాగా కనిపిస్తుంటుంది. వాటిని మనం మాస్ మొక్కలు లేదా నాచు మొక్కలు అంటాం. ఇవి చాలా సెన్సిటివ్గా ఉంటాయి. వీటిలో సిద్ధ బీజాలు లాంటి నిర్మాణాలు ఉంటాయి. సిద్ధ బీజాలు, విత్తనాలను పోలిన సిద్ధ బీజాల ద్వారా ప్రత్యుత్పత్తి జరుగుతుంది. సిద్ధ బీజాల ద్వారా ప్రత్యుత్పత్తి అనేది జరుగుతుంది. ఓకేనా. సిద్ధ బీజాలు అనేవి విత్తనాలను పోలి ఉంటాయి, కానీ సిద్ధ బీజాల్లో ఆహారం నిల్వ తక్కువ ఉంటుంది, విత్తనాల్లో ఆహారం నిల్వ ఎక్కువగా ఉంటుంది. ఓకేనా. విత్తనాలు అనేవి మనకి పుష్పం నుండి ఏర్పడతాయి. డిఫరెన్సెస్ చూపిస్తా ఉన్నాను మీకు. ఇవి రెండు చూడడానికి ఒకేలా కనిపిస్తాయి. ఓకేనా. సిద్ధ బీజంలో నిల్వ ఆహారం తక్కువ, ఇందులో వచ్చేసి మనకి ఆహారం ఎక్కువ నిల్వ ఉంటుంది. ఓకేనా. ఇది వచ్చేసి మనకి సిద్ధ బీజాశయం నుంచి ఏర్పడుతుంది. సిద్ధ బీజాశయం నుంచి ఏర్పడితే ఇది ఫలదీకరణం చెందిన పుష్పం నుండి ఏర్పడుతుంది. పుష్పం నుండి మనకి విత్తనాలు అనేవి ఏర్పడడం జరుగుతుంది. ఓకేనా. ఇది సిద్ధ బీజాశయం నుంచి, ఇది పుష్పం నుంచి. కానీ చూడడానికి రెండు సేమ్ లా కనిపిస్తాయి కానీ రెండు ఒకటి మాత్రం కాదు. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి మనకి ఫెర్న్ మొక్కలు కూడా చూసుంటారు కదా. ఫెర్న్ మొక్కలు, మాస్ మొక్కలు. ఫెర్న్ మరియు సైకస్. పుష్పాలు ఉండవు. ఫెర్న్ మరియు సైకస్ లాంటి మొక్కల్లో పుష్పాలు ఉండవు. పుష్పాలు ఉండకపోతే ప్రత్యుత్పత్తి ఎలా జరుగుతుంది? పుష్పాల నుంచే కదా మనకు విత్తనాలు ఏర్పడేదని మనం అనుకోవచ్చు. కానీ ఇందులో పుష్పాలు ఉండవు. సిద్ధ బీజాశయం ద్వారా సిద్ధ బీజాలు అనేవి ఏర్పడతాయి. ఆ సిద్ధ బీజాల ద్వారా ప్రత్యుత్పత్తి జరిగి వేరే మొక్క, సిద్ధ బీజాశయాన్ని మొలకెత్తి వేరే మొక్క ఏర్పడడం జరుగుతుంది. సిద్ధ బీజాశయం నుండి సిద్ధ బీజాలు అనేవి ఫామ్ అవుతాయి. సిద్ధ బీజాశయం నుంచి సిద్ధ బీజాలు ఫామ్ అయ్యి వేరే మొక్క రావడం జరుగుతుంది. ఇందులో పుష్పాలు ఉండవు. వీటినే మనం ఏమంటారు అంటే, పుష్పాలు లేని మొక్కల్ని క్రిప్టోగ్రామ్స్ అంటారు. క్రిప్టోగ్రామ్స్ అంటే పుష్పాలు లేని మొక్కలు. వీటికి ఎగ్జాంపుల్స్ వచ్చేసి మనం ఫ్యూనేరియా కావచ్చు, ఫెర్న్ మొక్కలు, సైకస్ మొక్కలు, ఇట్లాంటి ఎగ్జాంపుల్గా తీసుకోవచ్చు. ఓకేనా. ఫెర్న్ మొక్కలు ఏంటంటే సిద్ధ బీజాశయ పత్రం కనిపిస్తుంది. పత్రం పైన అడుగు భాగంలో చిన్న చిన్న నిర్మాణాలు లాంటివి కనిపిస్తాయి. ఓకేనా. వాటిని మనం సిద్ధ బీజాశయాలు అంటారు. ఆ సిద్ధ బీజాశయంలో సిద్ధ బీజాలు అనేవి ఉండడం జరుగుతుంది. పుష్పించే మొక్కలు ఏమంటామంటే
సారీ సైకస్ రాదు, దీనికి సైకస్ రాదు, ఫెర్న్ మరియు ఫ్యునేరియా లాంటివి వస్తాయి. ఇప్పుడు మనం పుష్పించే మొక్కలు చూద్దాం. పుష్పించే మొక్కలు చూస్తే ఫర్ ఎగ్జాంపుల్ మనకి మామిడి కావచ్చు, జామ, ఇవన్నీ మనం రెగ్యులర్గా చూస్తాం కదా, మామిడి, జామ ఇట్లాంటివి మన చుట్టూ ఉన్నాయి. ఆల్మోస్ట్ అన్ని పుష్పించే మొక్కలే. ఆ పుష్పించే మొక్కల నుంచి విత్తనాలు ఏర్పడడం కానీ ఫలాలు ఏర్పడడం కానీ జరుగుతుంది. వీటినే మనం ఫెనిలోగామ్స్ అంటాం. ఫెనిలోగామ్స్ ఫెనిలోగామ్స్ అంటాం. ఓకేనా. ఈ పుష్పించే మొక్కలు కూడా విత్తనాల అమరికను బట్టి 2 టైప్స్ ఉన్నాయన్నమాట. విత్తనాలు బయటకు కనిపిస్తే ఆవృత బీజాలు, ఆవృత బీజాలు మరియు వివృత బీజాలు. ఓకేనా. ఆవృత బీజాలు మరియు వివృత బీజాలు, వీటికి ఎగ్జాంపుల్స్ ఏంటి అంటే విత్తనాలు లోపల ఉంటాయి. మామిడి లాంటి దానికి చూస్తే మనకు పైన మొత్తం సారీ అది ఫ్రూట్ ఉంటుంది కదా, మనం తినే భాగం ఉంటుంది కదా, లోపల టెంక అంటాం, అది విత్తనం. టెంక అనేది విత్తనం, అది లోపల ఉంటుంది. ఇక మళ్ళీ పైన లాంటివి చూస్తే మాత్రం విత్తనం బయట ఉంటుంది. ఈవెన్ మీరు జీడి మామిడి చూస్తే విత్తనం బయట ఉంటుంది కదా, అట్లాంటి విత్తనం బయట ఉంటే వాటిని వివృత బీజాలని, విత్తనం లోపల ఫలం లోపల విత్తనం ఉంటే వాటిని ఆవృత బీజాలని అంటాం మనం. ఓకేనా. ఈ ఆవృత బీజాల్లో మళ్ళీ 2 రకాలు. ఏకదళ బీజాలు, ద్విదళ బీజాలు. ఏకదళ బీజం వచ్చేసి ఎగ్జాంపుల్ వరి తీసుకోవచ్చు, వరి, గోధుమ లాంటివి. ద్విదళ బీజాలు వచ్చేసి వరి, మొక్కజొన్న, ఇవన్నీ ఏకదళ బీజాలు. ద్విదళ బీజాలు వచ్చేసి మనకి కందులు కావచ్చు, పెసర్లు, మినుములు, పీనట్స్, ఇట్లాంటివన్నీ మనం ద్విదళ బీజాల కింద తీసుకోవచ్చు. ఏకదళ బీజం అంటే ఒకటే బీజదళం ఉంటుంది విత్తనంలో. ద్విదళ బీజాలు అంటే 2 బీజదళాలు ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ కంది గింజ కానీ, పెసర్ల గింజ కానీ, ఇవన్నీ ఇట్లాంటివి తీసుకొని మనం పైన పొట్టు తీసేస్తే దానిలో 2 బీజదళాలు మనకి కనిపిస్తుంది. ఓకేనా. అట్లాంటి వాటిని ద్విదళ బీజాలు అంటాం. అసలు వృక్షరాజ్యంలో వర్గీకరణ కానీ మనం క్లియర్ కట్గా చూస్తే ఎలా కనిపిస్తుంది అంటే ఒక ఫ్లో చార్ట్ లాగా చూపిస్తాను మీకు. వృక్షరాజ్యం వచ్చేసి పుష్పించని మొక్కలు, పుష్పించని మొక్కలు, పుష్పించే మొక్కలు. ఈ పుష్పించని మొక్కల్లో మనం వీటిని ఎన్ని రకాలుగా విభజించవచ్చు అంటే పుష్పించని మొక్కలు అంటే వేరు, ఇందులో ఏంటంటే పుష్పాలు కానీ విత్తనాలు కానీ ఉండవు. సిద్ధ బీజాల ద్వారా ప్రత్యుత్పత్తి అనేది జరుగుతుంది. ఓకేనా. సిద్ధ బీజాల ద్వారా ప్రత్యుత్పత్తి జరుగుతుంది. ఇవి 3 రకాలు. థైలోఫైటా, బ్రయోఫైటా, టెరిడోఫైటా. ఓకేనా. ఆల్గే, ఫ్యునేరియా, టెరిస్ మరియు సెలాజినెల్లా లాంటివి.
ఓకేనా. ఇవి మనకి పుష్పించని మొక్కలు. పుష్పించే మొక్కలు కనుక తీసుకున్నట్లయితే వివృత బీజాలు, ఆవృత బీజాలు. వివృత బీజాలు మరియు ఆవృత బీజాలు. వివృత బీజాల్లో వచ్చేసి విత్తనాలు బయట కనిపిస్తాయి. ఆవృత బీజాల్లో వచ్చేసి మనకి మళ్ళీ 2 టైప్స్, ఏకదళం, ద్విదళం. ఓకేనా. వృక్షరాజ్యం మనకి ఈ విధంగా కనిపిస్తుంది. పుష్పించని మొక్కలు మరియు పుష్పించే మొక్కలు. పుష్పించని మొక్కలు అంటే పుష్పాలు, విత్తనాలు లాంటివి ఉండవు. ఓన్లీ సిద్ధ బీజాశయాల నుంచి సిద్ధ బీజాలు ఫామ్ అయ్యి వాటి ద్వారా కొత్త మొక్కలు అనేవి ఏర్పడడం జరుగుతుంది. అవి 3 టైప్స్: టాలోఫైటా, బ్రయోఫైటా, టెరిడోఫైటా. ఓకేనా. టాలోఫైటా అంటే వేరు కాండం పత్రంగా విభజించడానికి వీలు లేనిది. ఓకేనా, ఇలా ఉంటుంది అనమాట. ఎగ్జాంపుల్ వచ్చేసి మనకి ఆల్గే. బ్రయోఫైటాకి ఎగ్జాంపుల్ ఫ్యూనేరియా. టెరిడోఫైటాకి ఎగ్జాంపుల్ టెరిస్ మరియు సెలాజినెల్లా. సెలాజినెల్లా కూడా మనం టెరిడోఫైటాకి ఎగ్జాంపుల్గా చెప్పుకోవచ్చు. ఇంకా వచ్చేసి పుష్పించే మొక్కల్లో ఒకటి వివృత బీజాలు, ఆవృత బీజాలు. వివృత బీజాలు అంటే మనకి విత్తనాలు బయటకు కనిపిస్తాయి. ఓకేనా. ఫలం లోపల బయట విత్తనం ఉంటుంది. ఈ ఆవృత బీజాలు వచ్చేసి ఫలం లోపల విత్తనం ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనం మామిడికాయ చూస్తాం కదా, ఆ మామిడికాయ పైనంతా గుజ్జు మనం తినే భాగం ఉండి లోపల విత్తనం అనేది ఉంటుంది. టెంక అంటాం కదా, దాని లోపల విత్తనం ఉంటుంది. సో అలా అనమాట, వాటిని ఆవృత బీజాలనే అంటారు. ఈవెన్ మనం యాపిల్ తిన్నా కూడా లోపల గింజలు ఉంటాయి, గ్రేప్స్ కూడా లోపల గింజలు ఉంటాయి, జామకాయ అయినా లోపలే గింజలు ఉంటాయి. అట్లాంటి వాటిని ఆవృత బీజాలు అంటాం. ఆ ఆవృత బీజాలు మళ్ళీ 2 టైప్స్: ఏకదళ బీజం, ద్విదళ బీజం. ఏకదళ బీజం వచ్చేసి వరి మరియు మొక్కజొన్న. వరి, మొక్కజొన్నని ఏకదళ బీజం కింద తీసుకోవచ్చు. ద్విదళ బీజం వచ్చేసి పెసర్లు, మినుములు, కందులు, పల్లీలు ఇట్లాంటి వాటన్నిటి మనం ద్విదళ బీజం కింద తీసుకోవచ్చు అనమాట. ఇది మనకి డీటెయిల్ ఇన్ఫర్మేషన్ వృక్షరాజ్యం గురించి. ఇప్పుడు మనం జంతువుల వర్గీకరణ చూద్దాం. జంతువులన్నీ మనకి బహుకణ జీవులు అనమాట. ఓకేనా. అంటే ఏ ఏ కార్యాన్ని నిర్వర్తించడానికి ఆ కణాంగం అనేది జంతువుల్లో ఉంటుంది. ఆల్మోస్ట్ అన్ని నిజకేంద్రక జీవులే ఉన్నాయి. ఓకేనా. అన్ని నిజకేంద్రక జీవులే జంతువుల్లో మనకి కనిపించడం జరుగుతుంది. ఇంకా వీటిలో వచ్చేసి మనం ఇవన్నీ పరపోషకాలు అనమాట. అంటే ఆహారం కోసం వేరే జీవి మీద ఆధారపడి జీవిస్తాయి. ఓకేనా. జంతువులన్నీ పరపోషకాలే అవ్వడం జరుగుతుంది. వీటికి చలించడానికి వివిధ రకాల చలనాంగాలు ఉంటాయి. కాళ్ళు, చేతులు ఇట్లాంటివన్నీ ఉంటాయి. ఓకేనా. వీటి జీవనం అనేది పూర్తిగా మొక్కల మీద ఆధారపడి ఉంటుందని చెప్పొచ్చు. ఓకేనా. మనం ఫస్ట్ వచ్చేసి జంతువుల వర్గీకరణలో ఫస్ట్ ఫామ్ అయిన వర్గం ఏంటి అంటే పోరిఫెరా. ఈ పోరిఫెరా అనేది శరీరం మీద వివిధ రంధ్రాలను కలిగి ఉంటుంది. పోల్స్ అంటే రంధ్రాలు కదా, సో అందుకోసమే దీనికి పోరిఫెరా అనే నేమ్ రావడం జరిగింది. ఇలా ఉంటుంది అనుకోండి, ఇలా రంధ్రాలు కలిగి ఉంటుంది శరీరం మీద. ఓకేనా. ఇది స్థానబద్ధ జీవనం గడుపుతుంది. అంటే ఒక దగ్గర ఏదైనా ప్లేస్కి అంటి పెట్టుకొని ఉంటుంది. దీనికి చలనంగాలు అంటే మూమెంట్స్ అనేది లేదు, లోకోమోషన్ జరగదు దీనిలో. ఓకేనా. కులియా వ్యవస్థ ద్వారా అంటే ఫుడ్ సప్లై, ఫుడ్ కానీ, వాటర్ కానీ, న్యూట్రియంట్స్ కానీ, మినరల్స్ కానీ వాటర్లో సముద్రంలో నివసిస్తుంది కాబట్టి ఇది ఆ వాటర్ నుంచే మనకి ఫుడ్ మెటీరియల్ని ఇంటేక్ చేసుకోవడం జరుగుతుంది. కులియా వ్యవస్థ ద్వారా ఫుడ్ రవాణా కావచ్చు, నీటి రవాణా ఇవన్నీ జరుగుతూ ఉంటాయి అన్నమాట. కులియా వ్యవస్థ ఉంటుంది. ఓకేనా. శరీర అసౌష్టం అంటే ఏసిమెట్రీ. సిమెట్రీ అంటే ఏంటంటే శరీరాన్ని, ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక బాడీ అనుకుంటే ఎటు నుంచి అయినా కట్ చేసి 2 ఈక్వల్ పార్ట్స్లో డివైడ్ అయితే మనం అది సౌష్ఠవం కలిగి ఉందని చెప్పొచ్చు. ఓకేనా. ఎసిమెట్రీ అంటే అసౌష్ఠవం అంటే ఎటు నుంచి కట్ చేసినా కూడా 2 పార్ట్స్గా మనం దాన్ని డివైడ్ చేయలేము. సో పోరిఫెరా వచ్చేసి మనకి అసౌష్ఠవం. సముద్ర నీటిలో నివసిస్తాయి. ఓన్లీ మెరైన్ వాటర్లోనే నివసిస్తాయి. ఎక్సెప్షన్స్ అనేవి ఏమీ లేవు ఇందులో. ఎగ్జాంపుల్స్ వచ్చేసి మనకి యూప్టెల్లా, సైకాన్, స్పాంజిలా
ఓకేనా, స్పంజికలు అంటాం కదా, ఇది మనకి పోరిఫెరా గురించి ఇన్ఫర్మేషన్ ఇదన్నమాట. ఇప్పుడు మనం సిలెంట్రేటా గురించి చూద్దాం. ఓకేనా, ఈ సిలెంట్రేటా జీవులు అనేవి పోరిఫెరా కంటే కొంచెం వెల్ డెవలప్డ్గా ఉంటాయి. వీటి శరీరం విస్తరితంగా డిప్లోబ్లాస్టిక్ అంటే పిండ దశలో 2 త్వచాలతో నిర్మితమై ఉంటుంది, బాహ్య త్వచం మరియు అంతర త్వచం. ఓకేనా, అందుకే వీటిని విస్తరిత జీవులు లేదా డిప్లోబ్లాస్టిక్ అంటారు. శరీరంలో గ్యాస్ట్రోవాస్కులర్ క్యావిటీ అనేది ఉంటుంది, జఠర ప్రసరణ కుహరం. ఓకేనా, రక్షణ కణాలుగా నీడోబ్లాస్ట్లు అనేవి వీటి శరీరం మీద ఉంటాయి. నీడోబ్లాస్ట్లు అంటే ఇలా ఉంటాయి, ఏవైనా దగ్గరకు వస్తే వీటి నుంచి రిలీజ్ చేస్తుంది, సమ్ సీక్రెషన్స్ రిలీజ్ చేస్తుంది. దీనివల్ల వేరే ప్రెడేటర్స్ అనేవి వీటి దగ్గరికి రాకుండా ఉంటాయి. ఇలా నీడోబ్లాస్ట్లు అనేవి సీక్రెషన్స్ రిలీజ్ చేయడం వల్ల అవి రక్షణగా ఉంటాయి. సో శరీరం మీద రక్షణ కణాలు లాంటి నీడోబ్లాస్ట్లు ఉంటాయి. అందుకే దీన్ని సిలెంట్రేటా ఆర్ నిడేరియా, దీన్ని నిడేరియా అని కూడా అంటాం. ఓకేనా, నిడేరియా. ఓకేనా, ఒంటరిగా కావచ్చు, కాలనీలుగా కావచ్చు నివసిస్తాయి ఇది. ఓకేనా, ఒంటరిగా నివసించేది వచ్చేసి మనకి హైడ్రా మరియు జెల్లీ ఫిష్. హైడ్రా మరియు జెల్లీ ఫిష్ అనేవి ఒంటరిగా నివసిస్తాయి. కాలనీలుగా నివసించేది ఏంటంటే పగడాలు. ఓకేనా, ఈ ఒక్కొక్క పగడం అనేది 3 నుంచి 56 మిల్లీమీటర్ల వరకు వ్యాపించి ఉంటుంది. కొన్ని 1800 మిల్లీమీటర్ల వరకు వ్యాపించి పగడాల దీవిని ఏర్పరచుకోవడం జరుగుతుంది. పగడాల దీవి, కోరల్ రీఫ్స్ అంటాం కదా, పగడాల దీవి, వీటిని మనం కోరల్ రీఫ్స్ అంటాం. కోరల్ రీఫ్స్ అంటాం. ఓకేనా, ఇది మనకి సిలెంట్రేటా లేదా నిడేరియా గురించి. ఇప్పుడు మనం ప్లాటిహెల్మింథిస్ గురించి చూద్దాం. ప్లాటిహెల్మింథిస్ వచ్చేసి మనకి నిడేరియా కంటే కొంచెం డెవలప్ చెంది ఉంటుంది. ఓకేనా, ఇది ద్విపార్శ్వ సౌష్ఠవం చూపిస్తుంది. ద్విపార్శ్వ సౌష్ఠవం అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక యానిమల్ అనుకోండి, ఒక ఇట్లా కట్ చే ప్లాటిహెల్మింథిస్ గురించి ద్విపార్శ్వ సౌష్ఠవం చూపిస్తుంది. త్రిస్తరిత జీవులు ప్లస్ నిజ శరీర కుహరం ఉండదు, స్వతంత్రంగా జీవించేది ప్లానేరియా, పరాన్నజీవిగా గడిపేది టీనియాసోలియం. ఓకేనా, శరీరం వీటిది రిబ్బన్ ఆకారం వల్లే ఉంటుంది, అంటే బల్లపరుపు శరీర నిర్మాణాన్ని కలిగి ఉండడం జరుగుతుంది. ద్విపార్శ్వ సౌష్ఠవం అంటే దీన్ని 2 భాగాలుగా చేయొచ్చు. ఓకేనా, దీన్ని మనం ద్విపార్శ్వ సౌష్ఠవం అంటారు. త్రిస్తరిత జీవులు అంటే బాహ్య, మధ్య, అంతర త్వచాలు ఉంటాయి. నిజ శరీరం కుహరం కలిగి ఉన్నప్పటికీ కూడా అంతర త్వచాలు కలిగి ఉంటాయి. నిజ శరీర కుహరం కలిగి త్రిస్తరిత జీవులు అయినప్పటికీ కూడా నిజ శరీర కుహరం అనేది ఉండదు ఇందులో. ఓకేనా, ఇది మనకి టీనియాసోలియం గురించి, ప్లాటిహెల్మింథిస్ గురించి. ఇప్పుడు మనం నిమటోడా గురించి చూద్దాం. నిమటోడానే మనం నిమాటిహెల్మింథిస్ అని కూడా అంటారు. ఇది ప్లాటిహెల్మింథిస్ లాగానే త్రిస్తరిత మరియు ద్విపార్శ్వ సౌష్ఠవాన్ని కలిగి ఉంటుంది. త్రిస్తరిత అంటే 3 త్వచాలు, బాహ్య, మధ్య, అంతర త్వచాలను కలిగి ఉంటుంది. ద్విపార్శ్వ సౌష్ఠవం అంటే శరీరం 2 భాగాలుగా కట్ చేస్తే 2 సమాంతర భాగాలుగా విడిపోతుంది అనమాట. ఓకేనా, స్థూపాకార శరీరం కలిగి ఉంటుంది. మనకి ప్లాటిహెల్మింథిస్ లో వచ్చేసి రిబ్బన్ ఆకారం లాంటి శరీర నిర్మాణం కలిగి ఉంది. దీనిలో స్థూపాకార శరీరం కలిగి ఉంటుంది. ఇట్లా ఉంటుంది దీని నిర్మాణం. ఓకేనా, ఇలా ఉంటుంది. మిథ్యా శరీర కుహరం ఉంటుంది, అంటే సూడోసీలం అంటారు. అసలు మనకి నిమాటిహెల్మింథిస్ లో వచ్చేసి శరీర కుహరం అనేది ఉండదు, ఇందులో మిథ్యా శరీర కుహరం ఉంటుంది. అంటే శరీర కుహరం కూడా స్కాటర్డ్ పౌచెస్ అంటారు. మిథ్యా శరీర కుహరం అంటే పౌచెస్ లాంటి నిర్మాణాలు అనేవి మనకు కనిపిస్తాయి శరీర కుహరంలో. ఓకేనా, పరాన్న జీవులు ఇవి వచ్చేసి పరాన్న జీవనం గడుపుతాయి, వేరే జీవి మీద ఆధారపడి జీవిస్తాయి ఆహారం కోసం. ఓకేనా, అంటే పరాన్న జీవనం అంటే వేరే జీవిలో జీవిస్తాయి. ఓకేనా, దానికి ఉకరేరియా బ్రాంకాప్టీ మరియు ఆస్కారిస్ లూంబ్రికాయిడిస్. ఈ ఆస్కారిస్ వచ్చేసి మానవుని పేగులో పరాన్న జీవనం గడుపుతుంది. మానవుని పేగులో పరాన్న జీవనం గడిపే నిమటోడా జీవి ఏదంటే ఆస్కారిస్ లూంబ్రికాయిడిస్. ఓకేనా, నెక్స్ట్ వచ్చేసి మనకి అనిలిడా. అనిలిడా అంటే ఖండితాలు గల జీవులు. ఓకేనా, ఈ విధంగా ఇలా ఉంటుంది మనకి అనిలిడా.
సారీ. ఏమి 10 minutes వెళ్దాం, మాకు బయటికి వెళ్ళే పని. ద్విపార్శ్వ సౌష్ఠవం మరియు త్రిస్తరిత జీవులు. ఓకేనా. ద్విపార్శ్వ సౌష్ఠవం అంటే శరీరాన్ని 2 భాగాలుగా కట్ చేయొచ్చు. ప్లస్ వచ్చేసి ఇంకేంటంటే త్రిస్తరిత జీవులు అంటే బాహ్య త్వచం, మధ్య త్వచం, అంతర్త్వచాన్ని కలిగి ఉంటాయి. ఓకేనా. ఇవి నిజ శరీర కుహరాన్ని కలిగి ఉంటాయి. నిజ శరీర కుహరాన్ని కలిగి ఉండడం ఏంటి అంటే అవయవాలు శరీర కుహరం లోపల అమరి ఉంటాయి అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇది శరీర కుహరం అనుకుంటే, నెక్స్ట్ ఆర్థ్రోపోడా. మనకి ఈ ఆర్థ్రోపోడా ప్రత్యేకత ఏంటి అంటే అతుకులు గల కాళ్ళు కలిగిన కీళ్ళు. ఓకేనా. అతుకులు గల కీళ్ళు గల కాళ్ళు. కీళ్ళు గల కాళ్ళు అనేవి వీటి ప్రత్యేక లక్షణం. అందుకే వీటిని ఆర్థ్రోపోడా అంటాం. పోడాస్ అంటే కాళ్ళు. ఓకేనా. కీళ్ళు గల కాళ్ళు అన్నమాట. ఇంకా వచ్చేసి ఈ వర్గంలో మనకి వివృత రక్త ప్రసరణ వ్యవస్థ అనేది కనిపిస్తుంది. వివృత రక్త ప్రసరణ వ్యవస్థ అంటే ఓపెన్ సర్క్యులేటరీ సిస్టమ్. రక్తము రక్తనాళాల్లో కాకుండా శరీరం మొత్తం ప్రవహిస్తుంది అనమాట. ఒక నాళాల ఇప్పుడు మనకి ఏంటంటే హ్యూమన్ బీయింగ్స్కి వచ్చేసి రక్తం రక్తనాళాల్లో ప్రవహిస్తుంది కదా. అట్లా కాకుండా మనకి ఆర్థ్రోపోడాలో రక్తనాళాల్లో కాకుండా శరీరం మొత్తం ఈదినట్లు ప్రవహిస్తుంది అనమాట. ప్రత్యేకించి రక్తనాళాలు అనేవి ఉండవు. ఓకేనా. ఇవి కూడా ద్విపార్శ్వ సౌష్ఠవాన్ని ప్రదర్శిస్తాయి. ప్లస్ త్రిస్తరిత జీవులు. ఓకేనా. త్రిస్తరిత జీవులు. ఈ ఆర్థ్రోపోడా వచ్చేసి మనకి కనిపిస్తున్న కీటకాలన్నీ ఆర్థ్రోపోడా వర్గానికి చెందుతాయి. అతిపెద్ద వర్గం అంటే ఎక్కువ జాతులు కలిగిన ఎక్కువ అనిమల్స్ కలిగిన అతిపెద్ద వర్గం ఏది అంటే ఆర్థ్రోపోడా. ఓకేనా. అతిపెద్ద వర్గం ఎక్కువ జీవులు కల అతిపెద్ద వర్గం ఏది అంటే ఆర్థ్రోపోడా అని చెప్పొచ్చు. ఓకేనా. ఎగ్జాంపుల్ వచ్చేసి మనకి బొద్దింక అవ్వచ్చు. బొద్దింక, ఈగలు, దోమలు, కీటకాలు. మ్యాక్సిమం అన్ని కీటకాలు ఆర్థ్రోపోడా వర్గానికే చెందుతాయి. ఒకవేళ దీనిలో ఉన్నాయి ఏంటంటే 9900 రకాల ప్రజాతులు అనేవి ఉన్నాయన్నమాట. ఓకేనా. 9900 ప్రజాతులు అనేవి ఈ ఆర్థ్రోపోడాలో ఉండడం జరిగింది. అతిపెద్ద వర్గం వచ్చేసి మనకి ఎక్కువ జీవులు గల అతిపెద్ద వర్గం వచ్చేసి మనకి ఆర్థ్రోపోడా అని చెప్తాం. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి మనకి దీనివల్ల బెనిఫిట్స్ ఉన్నాయి, హార్మ్ఫుల్ చేసే కీటకాలు కూడా ఉన్నాయి. మనకి ఇప్పుడు తేనెటీగలు చూసామనుకోండి, పాలినేషన్కి యూజ్ అవుతాయి. అంటే ఫలదీకరణం జరగడానికి మొక్కల్లో చాలా వరకు కీటకాలు మొక్కలు ఫలదీకరణానికి యూజ్ అవుతాయి. అంటే ఒక మొక్క పురుష మొక్క మీద వాలిన కీటకం వచ్చేసి స్త్రీ మొక్క మీద వాలితే పోలెన్ గ్రెయిన్స్ తీసుకెళ్ళి వేరే స్త్రీ మొక్కకి అంటుకొని అక్కడ ఫలదీకరణం అనేది జరుగుతుంది. సో ఇట్లాగా ఫలదీకరణానికి చాలా వరకు కీటకాలు అనేవి ఉపయోగపడతాయి. తేనెటీగలు వచ్చేసి తేనెటీగల నుంచి తేనె వస్తుంది మనకి. లాక్సిఫెర్ లక్క కూడా ఒక కీటకమే. దాని నుంచి మనకి లక్క వస్తుంది. ఓకేనా. ఇలాగా ఎకనామికల్ ఇంపార్టెన్స్ ఉన్న కీటకాలు చాలా ఉన్నాయన్నమాట. ఓకేనా. దోమలు ఉన్నాయి. దోమల వల్ల మనకి మలేరియా వస్తుంది, డెంగ్యూ రావడం జరుగుతుంది. కొన్ని వ్యాధులకి వాహకాలుగా మనకి దోమలు ఉండడం జరిగింది. ఓకేనా. అలాగే ఈగల వల్ల కూడా మనకి వ్యాధులు వస్తాయి. డయేరియా లాంటివి కావచ్చు, ఫుడ్ పాయిజన్ లాంటివి కావచ్చు, బయట మలమూత్రాల మీద వాళ్ళని ఈగలు వచ్చి మన ఫుడ్ మీద వాళ్ళ వల్ల మనం రోగాల బారిన పడతాం. అట్లాంటి వాటి వల్ల వ్యాధులు వస్తాయి. అలా వ్యాధుల బారిన పడతాము. ప్లస్ ఎకనామికల్ ఇంపార్టెన్స్ కూడా బాగా ఉంటుంది ఈ ఆర్థ్రోపోడాకి. ఓకేనా.
ఇందులో వివృత రక్త ప్రసరణ వ్యవస్థ ఉంటుంది. రక్తం రక్తనాళాల్లో కాకుండా బయటనే ఫ్లో అవుతుంది. రక్తనాళాల లాంటి నిర్మాణాలు ఏమీ ఉండవు. ఇంకొచ్చేసి మనకి మొలస్కా అంటే రెండవ అతిపెద్ద వర్గం. అతిపెద్ద వర్గం ఏది అంటే ఆర్థ్రోపోడా. రెండవ అతిపెద్ద వర్గం అంటే మొలస్కా. ఓకేనా. దీని ఎగ్జాంపుల్ నత్తలు, కోమటి సంచులు, ఆల్చిప్పలు ఇవన్నీ తీసుకోవచ్చు అనమాట. నత్తలు మనం చూసే ఉంటాం కదా, నత్తలు వచ్చేసి ఒక షల్ లాంటి నిర్మాణంలో లోపల ఉంటాయి. ఓకేనా. దీనిలో కుంచుకుపోయిన శరీర కుహరం అనేది ఉంటుంది. ఓకేనా. శరీర కుహరం కుంచుకుపోతుంది. కుంచుకుపోయిన శరీర కుహరం ఉంటుంది. ఇది కూడా ద్విపార్శ్వ సౌష్ఠవము ప్లస్ వివృత రక్త ప్రసరణ వ్యవస్థను కలిగి ఉండడం జరుగుతుంది. ఓకేనా. మొలస్కా అంటే మెత్తని శరీరం కలిగినది మొలస్కా అని మనం చెప్పొచ్చు. రెండవ అతిపెద్ద వర్గం. ఫస్ట్ ఆర్థ్రోపోడా తీసుకుంటే రెండవ అతిపెద్ద వర్గంగా మొలస్కా తీసుకోవచ్చు మనం. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి మనకి ఎకైనోడర్మేటా. ఓకేనా. ఎకైనోడర్మేటా అంటే ఎకైనో అంటే ముళ్ళు, డర్మేటా అంటే చర్మం. ఓకేనా. డర్మా అంటే చర్మం, ఎకైనో అంటే ముళ్ళు. ముళ్ళ వంటి చర్మం కలిగిన జీవులు. ఓకేనా. ఈ నేమ్లోనే ఉంది చూడండి. ఆర్థ్రోపోడా అంటే ఆర్థ్రో అంటే కీళ్ళు, పోడాస్ అంటే కాళ్ళు, కీళ్ళు గల కాళ్ళు. ఓకేనా. మొలస్కా అంటే మెత్తని శరీర భాగం కలిగినవి. ఎకైనోడర్మేటా అంటే ఎకైనో అంటే ముళ్ళు, డెర్మేటా అంటే స్కిన్ అంటే ముళ్ళ వంటి చర్మం కలిగిన జీవులు. ఓకేనా. వలయ సౌష్ఠవం, రేడియల్ సిమెట్రీ అంటే ఏంటంటే ఆ రౌండ్లో మనం ఎడ్ నుంచి కట్ చేసినా కూడా రెండు సమాన భాగాలుగా జీవిని విభజించవచ్చు. రేడియల్ సిమెట్రీ అంటాం. బైలేటరల్ సిమెట్రీ అంటే మనకి ద్వివలయ సౌష్ఠవం, ద్విపార్శ్వ సౌష్ఠవం అంటే కనుక ఏదైనా ఒక సైడ్ నుంచి కట్ చేస్తే మాత్రమే రెండు ఈక్వల్ పార్ట్స్గా, ఇప్పుడు మనం ఉన్నాం అనుకోండి, మనది ద్విపార్శ్వ సౌష్ఠవం, ఇట్లా కట్ చేస్తే టూ ఈక్వల్ పార్ట్స్ వస్తాయి. ఒక కన్నిటు, ఒక నాజిల్, ఒక ముక్కురంధ్రం ఇటు, ఒక ముక్కురంధ్రం ఇటు, ఒక 16 టీత్ ఇటు, 16 టీత్ ఇటు. ఓకేనా. ఇట్లా అన్ని పార్ట్స్ టూ ఉన్నాయి. మొత్తం రెండు సమాన భాగాలుగా విభజించవచ్చు మనల్ని. ఓకేనా. కొన్నిటిని ఎటు నుంచి కట్ చేసినా కూడా, ఇప్పుడు సి ఆర్చిన్ ఉందనుకోండి, దీన్ని ఎటు నుంచి కట్ చేసినా కూడా 2 ఈక్వల్ పార్ట్స్ కింద మనం డివైడ్ చేయొచ్చు. ఓకేనా. అట్లాంటి వాటిని మనం వలయ సౌష్ఠవం అంటారు. చలనం కోసం జల ప్రసరణ వ్యవస్థ మీద ఆధారపడి ఉంటుంది. అంటే వాటర్ వాస్కులర్ సిస్టమ్ ద్వారా ఏంటంటే చలనం జరుపుతుంది అనమాట. వాటర్ త్రూగా అలలు వచ్చినప్పుడు జల ప్రసరణ వ్యవస్థ ద్వారా ఇది చలనం అంటే ఒక చోట నుంచి ఒక చోటికి కదులుతుంది. ఓకేనా. దీనిలో అస్థిపంజరం ఏంటి అంటే కాల్షియం కార్బోనేట్తో నిర్మితం. కాల్షియం కార్బోనేట్ అనే దృఢమైన పదార్థంతో దీనిలో అస్థిపంజరం నిర్మితమై ఉంటుంది. ఓకేనా. అస్థిపంజరం మనం ఇప్పటి వరకు అస్థిపంజరం అనే మాట వినలేదు. ఎకైనోడర్మేటాలో మాత్రమే ఈ అస్థిపంజరం అనే మాట మనం వింటున్నాం. ఓకేనా. ఇందులో వచ్చేసి మనకి కాల్షియం కార్బోనేట్ అనే దృఢమైన పదార్థంతో నిర్మితమై ఉంటుంది. ఓకేనా. ఎగ్జాంపుల్స్ చూసుకున్నట్లయితే కనుక సీ అర్చిన్స్ వీటిని సముద్ర దోసకాయలు అని కూడా అంటాం మనం. ఓకేనా. సముద్ర దోసకాయలు మరియు స్టార్ ఫిష్, సముద్ర నక్షత్రం. ఫర్ ఎగ్జాంపుల్ మనకి స్టార్ ఫిష్ ఇట్లా ఉంటుంది కదా, స్టార్ ఫిష్ ఇట్లా ఉంటుంది. ఓకేనా. సారీ, ఇట్లా ఉంటుంది కదా. దీన్ని ఎటు నుంచి కట్ చేసినా కూడా 2 ఈక్వల్ పార్ట్స్గా డివైడ్ చేయొచ్చు మనం. ఓకేనా. అదే మనం వలయ సౌష్ఠవం అంటారు. ఎగ్జాంపుల్ వచ్చేసి సీ అర్చిన్ మనం సముద్ర దోసకాయలు అని కూడా పిలుస్తాం. నెక్స్ట్ వచ్చేసి సముద్ర నక్షత్రం, స్టార్ ఫిష్. ఓకేనా. నెక్స్ట్ మనకి ఎకైనోడర్మేటా తర్వాత కార్డేటా. ఇప్పుడు మనం కార్డేటా గురించి చూసుకుందాం. ఓకేనా. కార్డేటా అంటే నోటోకార్డ్ కలిగిన జీవులు. ఓకేనా.
దీనిలో ప్రత్యేకంగా మనం గమనించే ఒక లక్షణం ఏంటి అంటే నోటోకార్డ్ గమనిస్తాం. నోటోకార్డ్ ఇవి జీవితంలో ఏదో ఒక దశలో కనిపిస్తుంది. జీవితాంతం ఉండాలని లేదు, కానీ ఏదో ఒక దశలో మాత్రం ఈ నోటోకార్డ్ కనిపిస్తుంది. అవన్నీ మనకి కార్డేటా వర్గం కిందకి వస్తాయి. ఓకేనా? ఈ కార్డేటాని 2 రకాలుగా విభజించారు, ప్రోటోకార్డేటా మరియు వర్టిబ్రేటా. ప్రోటోకార్డేటా మరియు వర్టిబ్రేటా అన్నమాట. ఓకేనా? మనకి కెవాలియర్ మరియు స్మిత్ 1998లో ప్రతిపాదించారు కదా నూతన వర్గీకరణ అనేది. కెవాలియర్ స్మిత్ ఆ వర్గీకరణ చార్ట్లో మనకి లాస్ట్ కెవాలియర్ స్మిత్ వారి వర్గీకరణ 2004లో అందరూ ఆమోదించారు. ఓకేనా? అందరి ఆమోదం తెలుపబడింది. వర్టిబ్రేటా వచ్చేసి వర్టిబ్రల్ కాలం ఉంటుంది. ఇందులో వర్టిబ్రేటాలో వర్టిబ్రల్ కాలం ఉంటుంది. నోటోకార్డ్ అనేది జీవితంలో ఏదో ఒక దశలో కంపల్సరీ ఉంటుంది. దాన్ని మనం కార్డేటా కిందకి తీసుకొస్తాం అన్నమాట. ఓకేనా? ఇవన్నీ త్రిస్తరిత జీవులు. ఇప్పుడు మనం ప్రోటోకార్డేటా గురించి మాట్లాడుకుందామా? ప్రోటోకార్డేటా గురించి మాట్లాడుకున్నట్లయితే త్రిస్తరిత జీవులు. త్రిస్తరిత జీవులు అంటే బాహ్యకోశం, అంతరకోశం, మధ్యకోశం ఉంటాయి. శరీర కుహరాన్ని కలిగి ఉంటాయి. శరీర కుహరంలో అవయవాలు అనేవి ఉంటాయి. ఓకేనా? ద్విపార్శ్వ సౌష్ఠవాన్ని చూపిస్తాయి అంటే బైలేటరల్ సిమెట్రీ. ద్విపార్శ్వ సౌష్ఠవాన్ని చూపిస్తాయి. బైలేటరల్ సిమెట్రీ అంటే ఏదైనా ఒక యాక్సిస్ నుంచి సెంట్రల్ యాక్సిస్ నుంచి కట్ చేసినప్పుడు జీవి 2 సమానమైన భాగాలుగా విడిపోతుంది. దీన్ని ఏమైనా బైలేటరల్ సిమెట్రీ అని అనుకుంటే నేను ఆల్రెడీ మీకు చెప్పాను కదా. ఓకేనా? ఇందులో కనబడే నిర్మాణం ఏంటి అంటే ఒక సరికొత్త నిర్మాణం నోటోకార్డ్. ఐ ఆల్రెడీ టోల్డ్ యూ నోటోకార్డ్. ఓకేనా? నోటోకార్డ్. ప్రోటోకార్డేటాలో నోటోకార్డ్ అనేది కనిపించడం జరుగుతుంది. పృష్ఠవంశం ఒక కడ్డీ లాంటి నిర్మాణం అన్నమాట. ఓకేనా? నాడీ కణజాలాల నుంచి ఉదర భాగాన్ని వేరు చేస్తుంది. ఈ నోటోకార్డ్ అనేది నాడీ కణజాలాల నుంచి పృష్ఠవంశం మరియు ఉదర గల్లని అంటే ఫ్రంట్ టు బ్యాక్ ని వేరు చేస్తుంది అనమాట. వెనుక వీపు భాగాన్ని, ముందు ఉదర భాగాన్ని ఈ నోటోకార్డ్ అనేది వేరు చేస్తుంది. ఓకేనా? దీనివల్ల కదలికలు అనేవి మజిల్తో కలిసి కదలికలు అనేవి జరుగుతుంది ఈ నోటోకార్డ్ వల్ల. ఓకేనా? ప్రోటోకార్డేటాలన్నీ సముద్ర జీవులు. ప్రోటోకార్డేట్స్ అన్ని సముద్ర జీవులు. ఓకేనా? ఈ ప్రోటోకార్డేటాకి ఎగ్జాంపుల్ ఏంటి అంటే హెడ్మేనియా మరియు యాంపియాక్సిస్. హెడ్మేనియా, యాంపియాక్సిస్. ప్రోటోకార్డేటాకి ఎగ్జాంపుల్ ఏంటంటే హెడ్మేనియా మరియు యాంపియాక్సిస్. ఇవి త్రిస్తరిత జీవులు అంటే త్రీ జెమ్ లేయర్స్ అనేవి కలిగి ఉంటాయి. ఆ 3 జెమ్ లేయర్స్ ఏంటివి అంటే బాహ్యకోశం, మధ్యకోశం, అంతర్కోశం. ద్విపార్శ్వ సౌష్ఠవాన్ని ప్రదర్శిస్తాయి. ఓకేనా? వీటి నోటోకార్డ్ ఉంటుంది. జీవితాంతం ఉండాలని లేదు. ఆ జీవితంలో ఏదో ఒక స్టేజ్లో అంటే అడల్ట్ స్టేజ్ కావచ్చు, బేబీగా ఉన్న స్టేజ్లో కావచ్చు, ఏదైనా ఒక స్టేజ్లో నోటోకార్డ్ కనిపించినా కూడా అవి కంపల్సరీ ప్రోటోకార్డేటా కిందకి మనం తీసుకొస్తాం. ఓకేనా? ఇది మనకి ప్రోటోకార్డేటా గురించి. దాని తర్వాత వర్టిబ్రేటా అంటే సకశేరుకాలు. ఇప్పుడు మనకి వర్టిబ్రేటా అంటే సకశేరుకాలు.
వర్టిబ్రేటా సకశేరుకాలు అంటే వెన్నెముక కలిగిన జీవులు. ఓకేనా, వర్టిబ్రల్ కాలం అంటారు. వెన్నెముక కలిగి ఉంది. ఓకేనా, వర్టిబ్రల్ కాలం ఉన్న వాటిని వర్టిబ్రేటా అంటాం, తెలుగులో అయితే సకశేరుకాలు అంటాం. వీటిలో వచ్చేసి నిజ శరీర కుహరం కలిగి ఉంటుంది. నిజ శరీర కుహరం, త్రిస్తరిత జీవులు, ద్విపార్శ్వ సౌష్ఠవం. నిజ శరీర కుహరం కలిగిన త్రిస్తరిత జీవులు వచ్చేసి మనకి వర్టిబ్రేట్స్ అంటే సకశేరుకాలు అని చెప్పొచ్చు. ఇప్పటి వరకు మనం సూడోసీలోని చూసాం. సూడోసీలోం అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనకి శరీర కుహరం ఇలా ఉంది అంటే శరీర కుహర ద్రవం ఉంటుంది, ఇందులో మన ఆర్గాన్స్ అనేవి ఉంటాయి కదా. కానీ సూడోసీలంలో ఏముంటాయంటే శరీర కుహర ద్రవం కాకుండా స్కాటర్డ్ పౌచ్ లైక్ నిర్మాణాలు అనేవి మనం అబ్జర్వ్ చేయొచ్చు. ఇట్లాంటి నిర్మాణాలు ఉంటాయి, వీటిని సూడోసీలోమ్స్ అంటాం. ఓకేనా, మధ్యస్థరం అనేది ఉండదు. ఓకేనా, నిజ మధ్యస్థరం అనేది ఉండదు అనమాట. స్కాటర్డ్ పౌచెస్ లాంటి టైప్ ఆఫ్ నిర్మాణం అనేది కనిపిస్తుంది. ఓకేనా, ఇంకా వచ్చేసి మనకి వీటి శరీరంలో అనేక విభాగాలుగా విభజితమై ఉంటుంది. అంటే ఏ వర్క్కి ఏ ఫంక్షన్కి ఆర్గాన్ సపరేట్ ఆర్గాన్ అనేది ఉండడం జరుగుతుంది. ఇందులో పూర్తి అవయవ వ్యవస్థ అనేది ఏర్పడి ఉంటుంది. అంటే హార్ట్ సర్క్యులేషన్కి హార్ట్, కిడ్నీ ఫంక్షనింగ్, డైజెస్టివ్ సిస్టమ్, రిప్రొడక్షన్ సిస్టమ్, రెస్పిరేటరీ సిస్టమ్ ఇవన్నీ పూర్తిగా డెవలప్ అయి ఉంటాయి అన్నమాట. ఓకేనా, ఇంకా వచ్చేసి వీటిలో మనకి తోక అనేది కనిపిస్తుంది. తోక, పాయు పరపుచ్చం ఉంటుంది. పాయు పరపుచ్చం ప్లస్ మొప్పలు ఏదో ఒక దశలో ఉండొచ్చు. మొప్పలు ఏదో ఒక దశలో ఉండవచ్చు. సకశేరుకాలు అంటే సకశేరుకాల్లో ఫిషెస్ కూడా వస్తాయి కదా, వాటికి మొప్పలు ఉంటాయి. పాయు పరపుచ్చం అంటే పాయు ఉన్న యానిమల్స్ కూడా మనకి సకశేరుకాల్లో ఉన్నాయి. మనుషులు కూడా సకశేరుకాలు కదా, పాయు ఉంటుందా అంటే తోక ఉంటుందా అంటే కాదు. మనకి ఇప్పుడు కోతులు ఉన్నాయి, కోతులు సకశేరుకాల కిందకే వస్తాయి, వాటికి తోక ఉంటుంది. అట్లా మళ్ళీ మొప్పలు దేని గురించి అంటే ఫిషెస్ గురించి మాట్లాడుకుంటే మనం మొప్పల్ని అబ్జర్వ్ చేయొచ్చు. ఇంకా వచ్చేసి వీటిలో శరీర కుహరం ఉంటుంది, పృష్ఠనాడీ దండం అనేది ఉంటుంది. ఓకేనా, పృష్ఠనాడీ దండం. పృష్ఠనాడీ దండం అనేది మనకి ఇది ఉంటుంది కదా, ఇక్కడ వెన్నెముక ఉంటుంది కదా మనకి, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఉంటుంది, కింద పాయు వరకు వ్యాపించి ఉంటుంది. మెడ దగ్గర కూడా మనం అబ్జర్వ్ చేయొచ్చు, ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యి ఉంటుంది. ఓకేనా, దీన్నే మనం పృష్ఠనాడీ దండం అనే అంటాం. ఓకేనా, ఇంకా సకశేరుకాల్లో ఎన్ని వర్గాలు ఉన్నాయని కానీ చూసినట్లయితే అవి ఫస్ట్ ఏంటంటే చేపలు, నెక్స్ట్ వన్ వచ్చేసి ఉభయచరాలు, థర్డ్ వన్ వచ్చేసి సరీసృపాలు, పక్షులు, సరీసృపాలు, పక్షులు, కీటకాలు, క్షీరదాలు. ఓకేనా, వీటన్నిటికీ వర్టిబ్రల్ కాలం అనేది ఉండడం జరుగుతుంది. సో వీటన్నిటి మనం సకశేరుకాల కింద ఇప్పుడు డిస్కస్ చేస్తాం అన్నమాట. ఏంటవి? చేపలు అంటే మొత్తం నీటిలో మాత్రమే నివసిస్తాయి. ఉభయచరాలు అంటే బోత్ నీటి మీద నివసిస్తాయి, నేల మీద నివసిస్తాయి. అంటే కప్పలు చూస్తున్నాం కదా మనం, అవి నీటి మీద నివసిస్తాయి ప్లస్ నేల మీద కూడా నివసిస్తాయి. ఇంకా వచ్చేసి మనకి సరీసృపాలు అన్నమాట.
పాములు లాంటివి తీసుకున్నా, లిజర్డ్స్ లాంటివి తీసుకున్నా, వీటన్నిటి సరీసృపాల కిందకి చెప్తాం మనం. ఓకేనా. ఇంకా వచ్చేసి మనకి పక్షులు అంటే ఏరియల్ లైఫ్ లీడ్ చేస్తాయి, గాలిలో ఎగిరేవి. ఓకేనా. ఇంకా వచ్చేసి క్షీరదాలు అంటే పాలిచ్చి బిడ్డల్ని పెంచేవి. ఓకేనా. తన బేబీస్ని మ్యామరీ గ్లాండ్స్ ద్వారా ఉత్పత్తి అయిన అంటే మ్యామల్స్ అంటే మ్యామరీ గ్లాండ్స్ ద్వారా పాలు ఉత్పత్తి అవుతాయి, అందుకే మ్యామల్స్ అనే పేరు రావడం జరుగుతుంది. క్షీరదాలు. ఓకేనా. ఫిషెస్, ఆంఫిబియన్స్, రెప్టైల్స్, బర్డ్స్, క్షీరదాలు. ఓకేనా. ఇప్పుడు మనం చేపల గురించి చూద్దాం. చేపలు ఇవి వచ్చేసి మనకి వాజాలు మొప్పలు కలిగిన జీవులు. చేపల్లో మనకి వాజాలు కనిపిస్తాయి కదా, వాజాలు మొప్పలు కలిగిన జీవులు. ఓకేనా. త్రిస్తరిత జీవులు, 3 జెమ్ లేయర్స్ అనేవి ఉంటాయి, త్రిస్తరిత జీవులు. ఓకేనా. ఇంకా వచ్చేసి జల శ్వాసక్రియ జరుపుతాయి అన్నమాట. అంటే అవి ఉండేదే నీటిలో కదా, జల శ్వాసక్రియ ద్వారా శ్వాసక్రియను జరుపుకుంటాయి. ఓకేనా. ఇవి వచ్చేసి వెన్నెముక కలిగిన మొట్టమొదటి జీవులు. వెన్నెముక కలిగిన మొట్టమొదటి జీవులు. వెన్నెముక కలిగిన మొట్టమొదటి జీవులు ఏంటంటే చేపలు. మనం వివిధ రకాల చేపల్ని చూస్తూనే ఉన్నాం. బురద మట్టలు కావచ్చు, బొచ్చే సముద్ర చేపలు, మంచినీటి చేపలు, ఉప్పు నీటి చేపలు కానీ, బురద చేపలు కానీ, ఇట్లాంటివన్నీ చూస్తూ ఉన్నాం కదా. సో ఇవన్నమాట. ఓకేనా. మెయిన్ ఇంకొక పాయింట్ వచ్చేసి 2 గదుల గల హృదయం ఉంటుంది. ఓకేనా. వాజాలు మొప్పలు కలిగిన మొట్టమొదటి జీవులు. ఓకేనా. త్రిస్తరిత జీవులు అంటే 3 జెమ్ లేయర్స్ ఉంటాయి. వెన్నెముక కలిగిన మొట్టమొదటి జీవులు ఏంటి అంటే చేపలు అని చెప్పొచ్చు. ఓకేనా. నెక్స్ట్ ఏంటంటే జల శ్వాసక్రియ ద్వారా శ్వాసక్రియను జరుపుకుంటాయి. అంటే మొప్ప శ్వాసక్రియ జరుగుతుంది ఇందులో. అంటే మొప్పల ద్వారా వాయువుల రవాణా అనేది జరుగుతుంది. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి మనకి వెన్నెముక కలిగిన మొదటి జీవులు ఆల్రెడీ చెప్పుకున్న 2 గదులు కలిగిన హృదయం అనేది ఇంపార్టెంట్ పాయింట్. 2 ఛాంబర్డ్ హార్ట్. ఓకేనా. చేపలలో హృదయం ఎట్లా ఉంటుందంటే 2 గదుల హృదయం కలిగి ఉంటుంది. సో అందుకే వీటిలో మనకి ప్యూర్ ఆక్సిజనేటెడ్ బ్లడ్ అనేది ఉండదన్నమాట. ఓకేనా. 2 గదులు గల హృదయం ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి మనకి ఉభయచరాల గురించి చెప్పుకుందాం. ఉభయచరాలు. ఈ ఉభయచరాలు వచ్చేసి ఇవి కూడా త్రిస్తరిత జీవులే. ఉభయచరాలు అంటే రెండింట్లోనూ అంటే నీటిపైన ప్లస్ నేలలోను జీవించగలుగుతాయి. ఓకేనా. వీటి లార్వా వచ్చేసి నీటిలో మాత్రమే జీవిస్తుంది. నీటిలో. ఓకేనా. ప్రౌఢజీవి నీటిలో ఉంటుంది మరియు నేల మీద కూడా జీవించగలుగుతుంది. ఇవి కోల్డ్ బ్లడెడ్ యానిమల్స్, శీతల రక్త జంతువులు. చేపలు చెప్పుకున్నాం కదా, అక్కడ ఒక పాయింట్ మర్చిపోయాను. చేపల గురించి చెప్పుకున్నప్పుడు ఒక పాయింట్ మర్చిపోయాను. అవి కూడా శీతల రక్త జంతువులు. వీటిని మనం కోల్డ్ బ్లడెడ్ యానిమల్స్ అంటాం. అంటే వాతావరణంలోని ఉష్ణోగ్రతకు అనుకూలంగా తమ బాడీ టెంపరేచర్ని చేంజ్ చేసుకోలేము అన్నమాట. ఓకేనా. అంటే స్థిరంగా ఉంచుకోలేవు. వాతావరణంలో వేడి కానీ చల్లదనం కానీ ఎలా ఉంటే దాని బాడీలో కూడా అలానే ఉంటుంది. ఇప్పుడు మనం ఉన్నాం అనుకోండి, ఉష్ణరక్త జీవులం, వామ్ బ్లడెడ్ యానిమల్స్. అంటే బయట ఎంత చలిగా ఉన్నా కూడా మన బాడీ టెంపరేచర్ అంతే ఉంటుంది. మన బాడీ టెంపరేచర్ వచ్చేసి 35 డిగ్రీ సెంటిగ్రేడ్ సమ్ యావరేజ్. ఓకేనా. అదే ఫారెన్ హీట్ అయితే 98.4 ఫారెన్ హీట్స్ కదా.
అంటే చలికాలంలో అయినా అంతే ఉంటుంది, ఎక్సెప్ట్ ఫీవర్ వచ్చినప్పుడు తప్పిస్తే చలికాలంలో అయినా అంతే ఉంటుంది, వర్షాకాలంలో అయినా అంతే ఉంటుంది, మనం నీటిలోకి వెళ్ళి స్నానం చేసినప్పుడైనా అంతే ఉంటుంది, బగబగమండే ఎండల్లో కూడా సేమ్ టెంపరేచర్ అనేది మెయింటైన్ చేయడం జరుగుతుంది. అంటే బయట వాతావరణంలోని మార్పులతో సంబంధం లేకుండా మన బాడీ టెంపరేచర్ అనేది స్థిరంగా ఉంటే వాటిని ఉష్ణ రక్త జంతువులు అంటాం. ఓకేనా. కానీ చేపలు మరియు ఉభయచరాలు అనేవి శీతల రక్త జంతువులు. బయట ఉన్న వాతావరణంలోని మార్పులకు అనుగుణంగా వాటి బాడీ టెంపరేచర్ని చేంజ్ అయిపోతూ ఉంటాయన్నమాట. సో ఇంకా వచ్చేసి మనకి 3 గదుల గల హృదయం అనేది ఉంటుంది ఇందులో. ఓకేనా. గుడ్లు పెడతాయి ఇవి. గుడ్లు పెడతాయి. ఇంకొక పాయింట్ వచ్చేసి గుండెలో 3 గదులు ఉంటాయి. ఓకేనా. 3 chambered హార్ట్. అనేది మనకి ఉభయచరాల్లో కనిపిస్తుంది అన్నమాట. ఇంకా వచ్చేసి మనం ఉభయచరాల గురించి చెప్పుకోవాల్సింది ఏమంటే అవి డైరెక్ట్గా పిల్లల్ని పెట్టవు, గుడ్లు పెడతాయి. ఆ గుడ్ల నుంచి లార్వా నుంచి ప్రౌఢజీవి అనమాట. దాని డెవలప్మెంట్ ఏ విధంగా తీసుకోవచ్చు అంటే ఇండైరెక్ట్ అంటాం. అంటే ఎగ్ నుంచి డైరెక్ట్గా ప్రౌఢజీవి మనకి రావట్లేదు, మధ్యలో లార్వా స్టేజ్ అని ఉంటుంది కదా. ఇన్ కేస్ ఆఫ్ మనకి ఎగ్ నుంచి డైరెక్ట్ జీవి ఏర్పడితేనేమో దాన్ని అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు కప్ప ఉంది కదా, కప్ప ఏర్పడింది అనుకోండి గుడ్డు నుంచి, దీన్నేమో డైరెక్ట్ డెవలప్మెంట్ అంటాం. అదే కాకుండా గుడ్డు నుంచి ఫస్ట్ లార్వా ఏర్పడి అంటే కప్ప యొక్క లార్వా చేపలాగా ఉంటుంది అనమాట. చేపలాగా ఉండి నీటిలో ఈదుతుంది. ఈ లార్వా నుంచి మనకి ప్రౌఢ కప్ప అనేది ఏర్పడడం జరుగుతుంది. దీన్ని ఇండైరెక్ట్ డెవలప్మెంట్ అంటాం. ఓకేనా. మనకి ఇప్పుడు కప్పలో ఏ డెవలప్మెంట్ ఉంది, ఇండైరెక్ట్ డెవలప్మెంట్ అని ఉంది. ఓకేనా. అంటే దాని మధ్యలో లార్వా ఉంది, ప్రౌఢజీవి రావడానికి ముందు లార్వా స్టేజ్ అనేది ఉంది కాబట్టి ఇండైరెక్ట్ డెవలప్మెంట్ అంటాం. ఇది మనకి ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్లో వస్తుంది, నేను అప్పుడు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా. ఇది మనకి ఉభయచరాల గురించి అన్నమాట. సరీసృపాలు కూడా మనకి త్రిస్తరిత జీవులే అన్నమాట. చర్మం మీద పొలుసుల వంటి నిర్మాణాలు కనిపిస్తాయి. బల్లిని ఎప్పుడైనా అబ్జర్వ్ చేశారా? పొలుసులు లాంటి నిర్మాణాలు మనకి బల్లిలో కనిపిస్తాయి కదా. చర్మం మీద పొలుసు లాంటి నిర్మాణాలు ఉంటాయి. ఓకేనా. పొలుసులు లిజర్డ్స్ చూసే ఉంటారు మీరు, అవన్నీ సరీసృపాల కిందకే వస్తాయి. ఈవెన్ పాములు. ఓకేనా. పాములు కూడా, బల్లులు, పాములు ఇట్లాంటివి. ఓకేనా. దీనిలో వచ్చేసి మనకి 3 గదుల హృదయం అనేది ఉంటుంది. 3 గదుల హృదయం ఉంటుంది. కానీ మొసలి కూడా మనకి సరీసృపమే కదా. మొసలిలో అసంపూర్తిగా విభజన చెందిన ఇట్లాంటి ఎక్సెప్షన్స్ వచ్చినప్పుడు మనం కంపల్సరీ గుర్తుంచుకోవాలి. ఇటువంటి వాటి దగ్గరే బిట్టు పడే ఛాన్సెస్ ఉంటుంది. ఓకేనా. మొసలిలో అసంపూర్తిగా విభజన చెందిన 4 గదుల హృదయం అనేది ఉంటుంది. 4 గదుల హృదయం అనేది ఉంటుంది మొసలిలో. అసంపూర్తిగా విభజన అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనకి 3 chambered హార్ట్ ఉందనుకోండి, ఇలా ఉంది 3 chambered హార్ట్. కప్పలో సరీసృపాలో 3 chambered హార్ట్ ఇలా ఉంది. చేపలో వచ్చేసి మనకి 2 chambered హార్ట్ అంటే ఇలాగుంది కదా. ఓకేనా. ఇందులో వచ్చేసి మనకి మొసల్లో వచ్చేసి ఇన్కంప్లీట్ డివైడ్, ఇక్కడికి విభజన చెందింది, మళ్ళీ ఇది వచ్చేసి ఇట్లా కిందకి అనేది పూర్తిగా అనేది ఇక్కడి వరకు రాలేదు. ఓకేనా. ఇదే అసంపూర్తిగా విభజన చెందిన 4 గదుల హృదయం కలిగి ఉంది మొసలి. అది సరీసృపం అయినప్పటికీ కూడా 4 గదుల హృదయం, అసంపూర్తిగా విభజన చెందిన 4 గదుల హృదయం ఉందని ఎక్సెప్షన్స్ ఉన్న దగ్గర మాత్రం బాగా గుర్తుపెట్టుకోవాలి. ఎక్సెప్షన్స్ కేసెస్లో మాత్రమే బిట్స్ పడే ఛాన్స్ ఉన్నాయి. ఓకేనా. సరీసృపాలు. ఇక వీటి తర్వాత మనకి పక్షులు అన్నమాట. సరీసృపాలు కూడా మనకి శీతల రక్త జంతువులు అన్నమాట. ఇవి కూడా
శీతల రక్త జీవులు అంటే కోల్డ్ బ్లడెడ్ యానిమల్స్. ఇప్పుడు మనం పక్షుల గురించి చూద్దాం. పక్షులు, ఈ పక్షుల్లో వచ్చేసి రెక్కలు ఈకలు ఉంటాయి, కాళ్ళు ఉంటాయి, ఎగరగలుగుతాయి. అన్ని పక్షులు ఎగరలేవు. ఫర్ ఎగ్జాంపుల్ ఆస్ట్రిచ్ పక్షి ఎక్కువ బరువు ఉండడం వల్ల ఎగరలేదు. ఓకేనా. ఈ ఇన్ డీటెయిల్గా మనకి ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్లో వస్తుంది, అక్కడ చెప్తాను. మనకి ఇంటర్మీడియట్ కూడా డిఎస్సి సిలబస్లో ఉంది కదా, సో అక్కడ చెప్పుకుందాం. ఇవేంటంటే 4 గదుల హృదయం కలిగి ఉంటాయి. 4 ఛాంబర్డ్ హార్ట్. ఉంటుంది. ఉష్ణ రక్త జీవులు. ఓకేనా. అంటే బయట టెంపరేచర్కి అనుగుణంగా తన బాడీ టెంపరేచర్ అనేది చేంజ్ చేసుకోదు. ఓకేనా. యావరేజ్ ఎంత అయితే ఉంటుందో అంతే ఉంటుంది అనమాట. 4 గదుల హృదయం కలిగి ఉంటుంది. బాడీ మీద ఈకలు ఉంటాయి, రెక్కలు ఉంటాయి, ఎగరడానికి యూజ్ అవుతాయి. వెయిట్ తక్కువగా ఉంటుంది. దాని బోన్లో అనేది మనకి అయితే రక్తము ఎముక మధ్య ఉంటుంది, దానికి మాత్రం వాతాయుత కణజాలం అనేది ఉంటుంది, అందువల్ల ఎగరగలుగుతాయి. ఇంకొచ్చేసి మనకి క్షీరదాలు. మ్యామల్స్ అంటే పాలిచ్చి పిల్లల్ని పెంచేవి. ఓకేనా. పిల్లల పోషణకు పాలిస్తాయి, పాలిచ్చి పిల్లల్ని పెంచుతాయి. మ్యామరీ గ్లాండ్స్ కలిగి ఉంటాయి. మ్యామరీ గ్లాండ్స్ ఉండి పాలిచ్చి పిల్లల్ని పెంచేవన్నీ మ్యామల్స్ కిందకు వస్తాయి, అంటే క్షీరదాల కిందకు వస్తాయి అన్నమాట. ఓకేనా. వీటిలో రకాలు ఏంటంటే శరీరంపై రోమాలు ఉంటాయి, మ్యామల్ శరీరంపై రోమాలు ఉంటాయి. ఉష్ణ రక్త జీవులు అంటే వార్మ్ బ్లడెడ్ యానిమల్స్. బయట ఉన్న వాతావరణానికి అనుగుణంగా తమ బాడీ టెంపరేచర్ని చేంజ్ చేసుకోవు, స్టేబుల్గా ఉంచుకుంటాయి. ఉష్ణ రక్త జీవులు. ఓకేనా. 4 ఛాంబర్డ్ హార్ట్. పక్షులకు కూడా 4 గదుల హృదయం ఉంటుంది. 4 ఛాంబర్డ్ హార్ట్. ఊపిరితిత్తుల ద్వారా శ్వాసక్రియ జరుపుకుంటాయి. ఊపిరితిత్తుల ద్వారా శ్వాసక్రియ అనేది జరుపుకుంటాయి. ఓకేనా. ఈ క్షీరదాల శరీరంపై రోమాలు అనేవి కనిపిస్తాయి. ఓకేనా. ఇట్లా ఉంటాయి కదా మనకి. రోమాలు అనేది వర్డ్ ఇంతవరకు ఎక్కడ రాలేదు వర్టిబ్రేట్స్లో. ఫస్ట్ టైం క్షీరదాల్లో మనం వింటున్నాం. ఓకేనా. క్షీరదాల శరీరంపై రోమాలు ఉంటాయి. ఉష్ణ రక్త జీవులు. 4 గదుల హృదయం ఉంటుంది. ఊపిరితిత్తుల ద్వారా శ్వాసక్రియ జరుపుకుంటుంది. ఈ క్షీరదాల్లో రకాలు ఏంటంటే నేలపై నివసించే క్షీరదాలు, సముద్ర క్షీరదాలు, ఎగిరే క్షీరదాలు. ఓకేనా. క్షీరదాల్లో రకాలు ఎన్ని ఉన్నాయంటే నేలపై నివసించే క్షీరదాలు, భౌమ్య వ్యవస్థలో ఉండే క్షీరదాలు లైక్ అస్, మనం కావచ్చు, గేదెలు కావచ్చు, ఆవులు కావచ్చు, ఇంకా పులి, సింహం ఇట్లాంటివన్నీ, కుందేలు కావచ్చు, ఇట్లాంటివన్నీ వాటి పిల్లల్ని పాలిచ్చే పెంచుతాయి. మ్యామరీ గ్లాండ్స్ ఉన్నవన్నీ క్షీరదాలే, మ్యామల్స్ కిందకే వస్తాయి. ఓకేనా. ఇంకా వచ్చేసి మనకి సముద్రంలో నివసించే, నీటిలో నివసించే క్షీరదాలు. ఓకేనా. మళ్ళీ ఎగిరే క్షీరదాలు. వీటన్నిటి గురించే డీటెయిల్గా తెలుసుకుందాం. మనకి క్షీరదాలు 3 రకాలని చెప్పుకున్నాం కదా. చర్మంపై రోమాలు ఉంటాయి మరియు చలనాంగాలు అనేవి ఉంటాయి. చర్మాంగాలు, అదో చర్మాంగాలు, పూర్వ చర్మాంగాలు మరియు చర్మాంగాలు 2. ఓకేనా. 4 చలనాంగాలు ఉంటాయి, పూర్వాంగాలు 2, చర్మాంగాలు 2 అన్నమాట. ఇంకా వచ్చేసి క్షీరదాలు నేలపై నివసించే క్షీరదాలు, సముద్ర క్షీరదాలు, ఎగిరే క్షీరదాలు అని చెప్పుకున్నాం కదా. నేలపై నివసించే క్షీరదాల్లో వచ్చేసి మనకి
3 టైప్స్ అన్నమాట. ఓకేనా? మార్సుపియల్స్, ప్రైమేట్స్, రోడెంట్స్. మార్సుపియల్స్ వచ్చేసి మనకి వాటి పిల్లల్ని సంచుల లాంటి నిర్మాణంలో, అంటే పొట్టకు ఒక సంచి లాంటి నిర్మాణం ఉంటుంది, అందులో సంరక్షించుకుంటాయన్నమాట. పూర్తిగా డెవలప్ కాని బేబీని డెలివరీ చేసుకొని ఆ స్టమక్ దగ్గర ఒక సంచి లాంటి నిర్మాణం ఉంటుంది. కంగారు చూస్తే మీరు చాలా మూవీస్లో చూస్తే ఉంటారు. కంగారు అనేది ఆస్ట్రేలియాకి చెందిన మ్యామెల్ అనమాట. మా ఆస్ట్రేలియాకి చెందిన క్షీరదం. ఓకేనా? ఒక సంచి లాంటి నిర్మాణంతో తన బేబీని రక్షించుకుంటుంది. ఎగ్జాంపుల్ వచ్చేసి మనకి కంగారు. ఓకేనా? మనకి ప్రైమేట్స్ వచ్చేసి ఏంటంటే పీరియడ్స్ వచ్చే యానిమల్స్ అన్నమాట. ఓకేనా? సంఘజీవులకి, పూర్తిగా సంఘజీవులు, సంఘంలో నివసిస్తాయి, మంచి చెడు ఏంటనేది తెలుసుకోగలవు, ఎథిక్స్ మోరల్స్ ఫాలో అవుతాయి. కొన్ని అంటే మానవులకి ఇవన్నీ ఉంటాయి కదా, మానవులు ప్లస్ కోతి కూడా మనకి ప్రైమేట్ కిందనే వస్తుంది. ఓకేనా? మళ్ళీ రోడెంట్స్ దవడలు కలిగిన నిర్మాణాన్ని కలిగి ఉంటుంది. ఉలి లాంటి పళ్ళను కలిగి ఉండి గట్టి పదార్థాలను కూడా తినగలిగే శక్తి ఉంటుంది వీటికి ఎగ్జాంపుల్స్ వచ్చేసి ఎలుక. ఓకేనా? ఎలుక మరియు కుందేలు. రోడెంట్స్ వచ్చేసి ఎలుక మరియు కుందేలు. ప్రైమేట్స్ వచ్చేసి మానవుడు, కోతి. మార్సుపియల్ వచ్చేసి కంగారు అన్నమాట. ఇంకా వచ్చేసి మనకి సముద్ర క్షీరదాలు, సముద్రంలో నివసిస్తాయి. ఇవి కొన్నింటికి మాత్రమే రోమాలు ఉంటాయి, చాలా వరకు ఉండవు. చేపల్లాగా సాఫ్ట్గా స్మూత్గా ఉంటాయి అన్నమాట. దీనికి ఎగ్జాంపుల్ తిమింగలం. ఓకేనా? ఎగిరే క్షీరదాలు అంటే ఈ ఎగిరే క్షీరదాలు ఎక్కువగా నిశాచర జీవులు ఉంటాయి, అంటే రాత్రి వేళలో తిరుగుతాయి అన్నమాట. ఇవి చెట్ల కొమ్మలు పట్టుకొని ఇట్లా వేలాడుతూ ఉంటాయి, నైట్ టైంలో ఎక్కువ తిరుగుతూ ఉంటాయి. శబ్ద తరంగాలు గ్రహించడానికి ఈజీగా అనుకూలమైన చెవులను కలిగి ఉంటాయి. ఓకేనా? గబ్బిలాలు. ఇది ఎగ్జాంపుల్గా వచ్చేసి గబ్బిలాలు తీసుకోవచ్చు మనం. గబ్బిలాలు. ఓకేనా? ఇదే అండి మనకి జీవులలో వైవిధ్యం మరియు వర్గీకరణ అనే లెసన్ కంప్లీట్ అయింది. నాదొక రిక్వెస్ట్ ఏంటి అంటే, మన లెసన్స్ చూసేవాళ్ళు చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండానే చూస్తున్నారు. 87 మెంబర్స్ 87.5% సబ్స్క్రైబ్ చేసుకోకుండానే చూస్తున్నారు. ఓన్లీ ఫ్యూ పీపుల్ సబ్స్క్రైబ్ చేసుకొని చూస్తున్న వాళ్ళు ఉన్నారు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.